అప్పుడు అడిగారు కదా మేడారం జాతరలో ఆధార్ కార్డ్, షో మీ యువర్ ఆధార్ కార్డ్ అన్నారు కదా. చూడండి, షో మీ యువర్ ఆధార్ కార్డ్ అన్నారు కదా. ఈయన ఆధార్ కార్డు, ఈయన ఓటర్ ఐడి. ఆయన మొబైల్ ఆధార్ కార్డు లేదట, సో అందుకే ఓటర్ ఐడి చూపిస్తారు. ఓటర్ ఐడి అంటే కూడా అది కూడా ఒక ఐడి కార్డే కదా. చూడండి ఒకసారి, ఇగో ఇలా ఏమున్నది ఒకసారి క్లియర్ చూడండి. షేక్ షేక్ షావలి, షేక్ షావలి. ఇది చూడండి ఒకసారి, కనబడుతుందానే? ప్రియా చౌదరి, బాలాజీ గౌడ్, మీకే చూపిస్తున్నాం. ఇగో ఓటర్ ఐడి. ఇప్పటికైనా వీళ్ళు భారతీయులు ఒప్పుకుంటురా లేకపోతే ఇంకా అదా? అది ఇంకోసారి విడుస్తాను. ఇగో భావన వీళ్ళిద్దరు దొరకబట్టి మేడారం జాతరలా తిప్పండి ఫోటో. ఇది తెలంగాణ పని కాదండి, ఇది నిజంగా చెప్తున్నా. ఇది తెలంగాణలో పని కాదు. ఇది చేసింది మీ ఆంధ్ర వాళ్ళే. నేను చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ప్రియా చౌదరి ఆ ఓనర్, ఛానల్ ఓనర్ ఎవరైతే ప్రియా చౌదరి, ఆమె తెలంగాణ కాదు, తెలంగాణ ఆంధ్ర హైదరాబాద్ ఉంటది. భద్రానికి వచ్చింది హైదరాబాద్కి. మేమేం అనట్లే ఆమెను కూడా, కాకపోతే చెప్తున్నాం. ఆమె ఏమన్నారు, మిమ్మల్ని తెలంగాణకి ఇట్లా బతకడానికి ఇట్లా వచ్చారని చెప్పేసి అన్నారు కదా. సో తెలంగాణ వాళ్ళు అన్నది మా తెలంగాణ ప్రాంత భాషలు కాదన్నది ఆ తేజస్వి మీడియా అనేది. ప్రియా చౌదరి అని ఆమె తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి, ఆంధ్ర సైడ్ వాళ్ళు అన్నారు తప్ప తెలంగాణ వాళ్ళు అనలే. అందుకే మేము ఇక్కడికి రావడం క్లారిటీ చేయడానికి వచ్చినాం. సో తెలంగాణ దేశం ఎంచుకోకండి, తెలంగాణ మంచి వాళ్ళు బతుకు తెరువు కోసం వచ్చింది. సో ఇక్కడ నుంచి దాదాపు 10 గంటల పాటు అక్కడ పోయి వచ్చారు. కాబట్టి అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల మీరు బాధపడ్డారు. 2 తెలుగు రాష్ట్రాలు కూడా స్పందిస్తున్నాయి, లక్షలాది కోట్లాది మంది ప్రజలు స్పందిస్తున్నారు. సో దాని గురించే ఇక్కడ తెలంగాణ వల్ల తప్పు కాదు, దాని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉన్నది. ఆ కుట్రను ఇక్కడ ప్రజలకు చెప్పాలి, 2 తెలుగు రాష్ట్ర ప్రజలు చెప్పాలి. కాబట్టి ఇక్కడికి వచ్చినాము. అది ఇంకా మీరు చెప్పిన తర్వాత మేము కూడా చాలా విషయాలు చెప్తాం. ఏం జరిగింది అసలు? సార్ నేను సుమ్మక సార్ వ్యాపారం పోయినా సార్, నేను గత నెల పోయినా సార్ నేను వ్యాపారం. ఓకే, పోయింటే ఆయన వస్తున్నా సార్, నేను చిన్నగా అమ్ముకుని వస్తున్నా సార్. పక్క పోయిన సమస్య పోయిన నెల పోయినా సార్. అదే సార్, పోయిన నెల పోయినా సార్ నేను వ్యాపారం సార్. పోయింటే ఆ సార్ వచ్చేసి మాకు వచ్చిన సడన్ గా వచ్చినా సార్, మాకి వచ్చి ఎక్స్పెక్ట్ డేట్ అవుతుంది సార్ పనికి. మేము చెప్పినా సార్ ఎక్స్పెక్ట్ డేట్ ఉండదు సార్ దానికి, మేము 3 రోజులు 4 రోజులు వ్యాపారం సార్ మాది అని వచ్చినా సార్. మేము వస్తుంటే ఆ సార్ వచ్చేసి ఎక్స్పెక్ట్ డేట్ అడుగుతాం సార్, ఆధార్ అడుగుతున్నాం సార్. ఆధార్ అడిగితే సార్ ఆధార్ టెస్ట్ సార్ మేము మర్చిపోయినా సార్ అని చెప్పినా సార్ మేము. అప్పుడు బైక్ తీసుకుని వేరే అమ్మకి ఇచ్చినారు. మీరు ఎందుకు గబర పడుతుంటే చుట్టూ 4 మంది ఉన్నారు సార్, మాకు ఎట్లా మాట సార్ చెప్పండి సార్. మేము కూడా తింటాము చెప్పినా సార్. మేము అప్పుడప్పుడు మేడం చెప్పినా, నేను తిన్నా సార్. మామూలుగానే మీది బాడీ వేడి బాడీ ఉన్నట్టుంది, నార్మల్ గానే చెమటలు వచ్చేటట్టుంది. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆయనకు అనుకూలంగానే ఉంది, చెమటలు వస్తావు ఆయన రావట్లేదు. చెప్పండి. అదే సార్, అదే సార్. ఇంకా మేము వచ్చేస్తున్నాం సార్ ఆ రోజు సార్. ఓకే, ఫస్ట్ ఎవరైనా కంప్లైంట్ రైటర్ మీ మీద కంప్లైంట్ చేసిండు ఆయనకి, లేదంటే ఆయన డైరెక్ట్ వచ్చిండా? ఆయన డైరెక్ట్ వచ్చా సార్, మా మీద డైరెక్ట్ వచ్చాడు ఆయన అట్లా సార్. ఓకే, అంటే మీ బన్ను దీని కడుపున వస్తుందని ఎవరైతే కంప్లైంట్ చేయలేదు? ఎవరు ఏం తెలియదు సార్ మాకు. అందులో ఫంగస్ లాంటి బూజు లాంటి వచ్చింది, మొత్తం చింపేసి అది నల్లది వచ్చింది సార్. అది నా కాడ జరిగిన ఇన్సిడెంట్. అది వాళ్ళు ఏమైనా కలిగించేసి ఇది పురుగు వచ్చింది, ఇది పురుగు వచ్చింది, ఇది పురుగు వచ్చింది. ఏం లేదు సార్, పట్టుకునేదే చెప్పిందే 10 మాటలు చెప్తున్నాను. మీరు హిందువులకి ఏం చేయడానికి ఒకసారి బండ్ ఉందా? ఉంది సార్. ఒక బండ్ తీసుకుని చెప్తాం మనం. దాని ప్రాక్టికల్ బండ్ 2 తెప్పియండి. చిన్న పురుగు వచ్చింది, గుండు సూది వచ్చింది. బన్ను కాలినప్పుడు ఎక్స్ట్రా కాలిండదు, అంటే రోస్టెడ్ అయినప్పుడు అది ఏమంటే ఈ కారణంగా కనబడుతుంది. బన్ను బాగుండదు, అది రోస్టెడ్ కాలినప్పుడు ఈ కారణంగా కనబడుతుంది. దాన్ని పట్టుకుని ఇంకా జూమ్ చేసేసాడు. నేను ఏమంటున్నా, గుండు పిన్ వస్తుందని గాని ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే, కంప్లైంట్ వచ్చారు కాబట్టి మేము అక్కడికి రావడం జరిగింది, అక్కడ బాధితులు ఉన్నారు కాబట్టి అని చెప్తా ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరు తినే వాళ్ళు ఎవరు ఏమన్నా సార్ బాగుంది అని చెప్పారు సార్. ప్రతి ఒక్కరు తిన్నారు సార్ మాకు కోపను, ప్రతి వారు బాగుంది అని చెప్పారు సార్ మాకు. మీరు ఎవరికన్నా బన్ను ఇచ్చేటప్పుడు ఇట్లా ఉంచి తూక్ చేసి ఇచ్చారా ఎవరికన్నా? లేదు సార్, పోసి అట్లే ఇస్తున్నాం సార్ మేము. అదే సార్, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎట్లా కోసేది అట్లే కోసిస్తారు సార్. ఎవరు వచ్చినా గానీ, ఎంప్లాయీస్ వచ్చినా, బీదోడు వచ్చినా, కస్టమర్ వచ్చినా, ఎవరు వచ్చినా గానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక బండ్లో 2 చేస్తారు. 1 స్లైడ్ చేసి
దాని మీద కవ్వ పెట్టి ఇస్తారు. కామన్ గా అన్ని ప్లేస్లలో అన్ని ప్లేస్ బేకరీలో కూడా అట్లే ఇస్తారు. నాకు ఇక్కడ మేజర్ పాయింట్ చెప్పన్నా ఒక మాట. మీ దగ్గర నుంచి ఎవరన్నా మేము ఈ కోవ పండు తిన్నాము మాకు కడుపులో నొప్పి లేస్తుంది ఇంకోటి అవుతుంది సో అని ఈ ప్రముఖ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు చెప్పితే ఆయన వచ్చిండా లేదంటే డైరెక్ట్ గా మీ పైకి ఆయనే వచ్చిండా? అతను వచ్చా సార్ ఫస్ట్ రాగానే ఏమన్నాడు? ఎక్స్పెక్ట్ సార్ ఇట్లా పట్టిన సార్ ఆయన నన్ను. వాడు రావడం ఏం చెప్తున్నాడు ఒక నిమిషం ప్లీజ్. సార్ ఆయన వస్తావా సార్ ఆయన వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ డేట్ అడిగారు సార్ బండికి. మన ఎక్స్పైరీ డేట్ అడిగారు. ఓకే మీరు ఎవరు చెప్పినారు ఈ అమ్మాయికి చెప్పాలి సార్ మాకు. సార్ మేము ఏమో పత్తిని వచ్చాము సార్ మేము అమ్మాయికి వచ్చాము సార్ చెప్పాలి సార్ మేము అమ్మడానికి వచ్చినాము అని చెప్పారు. 4 days అంటే అంటే మీది ఏదైతే బండ్లు అమ్ముతా ఉంటారో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అమ్ముతా ఉన్నారు మీరు? అంటే మేము చిన్నప్పుడు చంపుతాం సార్ మేము. అవునా? ఎవరన్నా ఇట్లా ఎక్స్పైరీ డేట్ అడిగారు ఇప్పటి వరకు? ఎవరు ఏం చెప్పలేదు సార్ మాకు. మా నాన్న కూడా మా తాత ఎవరికైనా చెప్పలేదు సార్. నాకే ఫస్ట్ చెప్పలేదు సార్. ఇది ఫస్ట్ టైం? ఫస్ట్ టైం సార్. అంటే ఎన్ని రోజులు మీరు తయారు చేసిన పన్ను ఎన్ని రోజుల వరకు అమ్మొచ్చు మీరు? అంటే బేకరీలో తీసుకుంటాం సార్ 10 రోజుల వరకు ఉంటుంది సార్. మినిమం మేము వారం రోజుల లోపలనే అమ్మేస్తాం సార్. టార్గెట్ ఎంత ఉందో అంతే తెచ్చుకుంటాం కానీ ఎక్కువ తెచ్చుకుంటాం. మీకు ఐడియా ఉంటది అంటే ఏ ఏరియా పోతే ఎన్ని అమ్ముడు పోతే అనేది? ఇప్పటి వరకు మీ మీద ఏమన్నా ఇట్లాంటి కంప్లైంట్ గానీ ఏదైనా కేసులు గానీ ఏదైనా ఇష్యూస్ గానీ ఇప్పటి వరకు మీ పైన ఏమన్నా వచ్చినాయి? ఫస్ట్ టైం చాలా బాధపడుతున్నాం కూడా మా కాడ ఫస్ట్ టైం సార్. ఇప్పుడు జరగలే మాకు. మేము ఆధార్ కార్డులు అది కూడా ఎప్పుడు జరగలే మాకు. పక్కన రాష్ట్రమే కదా అని పోతాం సార్ అమ్మినదే సార్. మేము తిరుపతి పైన విజయవాడ పైన మాకు ఎవరు ఏం లేదు సార్. మాకు తిరుపతి విజయవాడ పైన ఎవరేమో సార్ ఇప్పుడు నుంచి మాకు ఎవరు ఏమో సార్. ఆ సార్ వరకే మాకు చెప్పినారు సార్. మాకు ఇంగ్లీష్ లో మాట్లాడతాం. మాకు చాలా వస్తుంది సార్. మాకు ఇంగ్లీష్ లో మీరు ఏం చదువుతున్నారు? నేను ఏం చదివా సార్. ఏం చదవలేదు. వీళ్ళది ఏముండదన్న పొద్దున్న లేస్తే ఇక మేము కష్టపడి కష్టపడేది అంతే. ఇప్పుడు మీరు అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు మొత్తం? వారం సార్. వారం రోజులు. 24 కి వచ్చినాం సార్. మీరు పోయినాక ఎన్ని డేస్ కి వచ్చింది మీ దగ్గరికి? నా కాడ వచ్చినా సార్. రాగానే ఫస్ట్ బ్యాగ్ తీసి పేరు అడిగినారు సార్. తీద్దాం దీని మీద తీద్దాం అని తీసి ఆయన మాట్లాడారు. ఏమన్నా మిమ్మల్ని ఏమంటే ఫస్ట్ చెప్పండి. ఏం పేరు భయ జావి సార్ అని. ఇంకా తీ కెమెరా తీ మాట్లాడదాం దీని మీద. సరే సార్ అని మీ పేరు చెప్పాక అప్పుడు కెమెరా తీయమన్నాడా? అవును సార్. మీ పేరు చెప్పినంత వరకు కెమెరా తీయమలే. పేరు అడిగినాక కెమెరా తీ ఇది నుంచే స్టార్ట్ చేద్దామని ఆయన చెప్పినారు. అది చెప్పినాక ఇంకా నేను పట్టుకు తిరిగి వచ్చినాను సార్. నేను చంపడానికి ఇది చేయడానికి నేను ఎందుకు వస్తా సార్ అంటే లేదు మీది ఫుడ్ జిహాద్ మీది. అప్పుడు అన్నాడు ఫుడ్ జిహాద్. మీరు ఫుడ్ జిహాద్ ఇది మీరు ఎంత మంది ఇచ్చినారు ఏం చేయడానికి వచ్చినారు అంటే మేము ఇది ఎందుకు ఇస్తాం సార్. 10 చోట్ల అమ్మేది ఇది మసీద్ల కాడ అమ్ముతారంటే మేము అన్ని చోట్ల అమ్ముతాం. అన్ని చోట్ల అమ్ముతాం అన్ని చోట్ల చేస్తాం. అందరు తింటేనే మాకు కూడా అయ్యేది. ₹1 కూడా పడేది. ముస్లింలు తింటేనే డబ్బులు వస్తాయి హిందువులు తింటే డబ్బులు రావనేది ఇట్లా సార్. ఇప్పుడు మీరు ఆ కోవా తయారు చేస్తారు బండ్లో పెడతారు కదా మీకు గిట్టుబాటు ధర వస్తుందా? ఎట్లా వస్తుంది ఒకసారి చెప్పండి. బన్ ఎంత ఉంటది మీకు కోవాకి ఎంత పడుతుంది ఎందుకు చెప్పండి. బన్ను ₹18 సార్. ప్యాకెట్ ₹18. ఎన్ని వస్తాయి? 12 పీసులు వస్తాయి. 12 పీసులు పడుతుంది సార్. ₹1.5 పడుతుంది. మా పాలు చక్కెర రవ్వ పాలకోవా చేస్తాం సార్. రవ్వ వేస్తాం కదా సార్ కొంచెం మాకు ఎక్కువ వస్తుంది. ఓకే క్వాలిటీ అనేది ఎక్కువ వస్తుంది. జనరల్ గా కోవా అంటేనే ఓన్లీ పాలతో వేస్తారు రవ్వ వేయరు. అంటే మీరు రవ్వ బన్ను కోసం రవ్వ వేస్తాం సార్. ఓకే మామూలుగా అమ్మాలంటే 400 kg అమ్ముతాం సార్. ఓకే మామూలు కోసం వేస్తాం. ఓకే సపరేట్ చేయాలంటే కూడా 400 kg లెక్క అమ్ముతాం సార్. లింగాల్లో ఆత్మూరులో మొత్తం మా చుట్టుపక్కల మొత్తం అమ్ముతాం సార్. మొత్తం మీరు అమ్ముతారు గిన్నెలు వేసుకుని మామూలు కవా ₹10 కోసమే రవ్వ కలిపి ఇస్తున్నాం. ఇది ఒరిజినల్ కాదు. ఇప్పుడు ఆయనకు కూడా చెప్పినా పాలు చక్కెర రవ్వ కలిసి చేసిందా సార్ ఇది ఒరిజినల్ అంటే అని చెప్పినా నేను. అట్లా అంటే మీ ఇంటెన్షన్ ఏంటి? ఎక్కువ మంది తినాలి అంటే ఎక్కువ మంది తక్కువ రేట్ ఉంటే ఎక్కువ మంది కొనుక్కుంటారు అనే ఇంటెన్షన్. అంతే సార్. ₹10 అనేది చాలా సార్. ప్రతి వరకు కూడా మా కాడ బాగుంది అని అడిగినా సార్. వాళ్ళు ఎక్కువ అమ్ముతారు మీ ఎట్లా అంటే లే సార్ మేము అమ్మేది ₹10. ఎవరైనా వస్తే ₹10 అని చెప్పాను సార్. మేము మీకు పెద్దవాళ్ళు ఒకసారి వస్తారు తెలిసిన వాళ్ళు కూడా మామూలుగా వస్తారు సార్. ₹10 చెప్పాను సార్ మేము. 1 లీటర్ పాలు ప్లస్ 1 kg రవ్వ షుగర్ తో కలిపితే మీకు ఎంత ఖర్చు వస్తుంది? ఎన్ని బండ్లకు వస్తుంది? అది 12 ప్యాకెట్లు వచ్చేస్తుంది. మామూలుగా 5 లీటర్లు చేస్తాం కదా 3-4 kg వస్తుంది. 10-12 ప్యాకెట్లు. కొంచెం మేము ఎక్కువ కూడా ఏం సార్ దానికి చేస్తాం అంతే. ఒక స్పూన్ ఇట్లా 15 గ్రాములు 5 గ్రాములు ఇస్తాం సార్ మేము. మేము రవ్వ ఇస్తాం కాబట్టి మాకు ఎక్కువ వస్తుంది సార్. అట్లా మేము తినేదే ఇస్తున్నాం కానీ వేరే పదార్థాలు వేయట్లే కదా.
చేస్తేనే అది ఎక్కువ అవుతుంది, మాకు బండ్లు సరిపోతుంది. నలుగురు పోతాం మేము, ఒకరొకరు పోం, తల ఇంత వేసుకుంటాం, తల ఇంత మిగిలితే తల ఇంత పంచుకుంటాం సార్. అంటే మీరు మేడారం అంటే 10 గంటల జర్నీ. అవును సార్. ఇప్పుడు ఈ నుంచి వెహికల్ లో పోయినరా బస్ లో పోయినరా? మా వెహికల్ ఉంది సార్. మీ వెహికల్ లో పోయినరు అందరు కలిసిపోయినరా? అందరు కలిసి తల ఇంత ఖర్చు వేసుకొని పోతాం సార్, ఒక వెహికల్ ఒక వెహికల్ లో. అంటే బండ్లు కూడా ఇక్కడ నుంచి పట్టుకుపోయారా అక్కడ కొన్నారా? ఎక్కడి నుంచి సార్, మా ఏరియాలోనే బండ్లు పట్టింది పక్కన ఉంది సార్. 22 చెప్పినాం, 23 ఇచ్చినాడు, 24 స్టార్ట్ అయినాం, 25 నుంచి స్టార్ట్ చేసినాం సార్. ఇది 31 కి అయిపోతుంది సార్ జాతర, 31 కి లాస్ట్. మాకు వారమే గ్యాప్ సార్, అది బండ్లు 10 రోజుల వరకు ఉంటాయి సార్. 10 రోజుల వరకు ఉంటాయి. ఏమైనా వస్తే కూడా మేము పారేస్తాం సార్, పెట్టుకోం. మేము అమ్మం సార్, అమ్మం సార్. మా సౌదీ వరకు కూడా తీసుకుపోతారు సార్, ఆర్డర్ల పైన మా కాడ వచ్చి తీసుకుపోతారు సార్. 2 కేజీలు మామూలు కవా సార్, అదే రవ్వ లేకుండా సార్. ఓకే, రవ్వ లేకుండా కూడా కోవా ఇస్తారు, కాస్ట్లీ 2400 కోవా. దాని గురించి అంత గురించి మేము ఏం చేయలేదు సార్. ఆడ ఇప్పుడు ఏమైనా కేసులు నమోదు అయితే కదా సార్. అవును. ఇప్పుడు మా కబాబ్ అనే ఒక్కడే తిని ఉంటాడా? అవును. ఏం తినాడా ఆయన? మొత్తం మీరు ఎంతమంది మీరు అక్కడికి? మేము 10 మంది వరకు పోయినాం సార్. 10 మంది పోయారు. కానీ మరి మీరిద్దరే వచ్చారు? 10 మంది అంటే ఒకరు ఒక సైడ్ పోతాం సార్. మీ సైడ్ ఇద్దరు ఉన్నారు. ఇది ఒక సైడ్ పెద్ద జాతర కదా సార్, పెద్దగా ఒక వైపు పోయినాం, అమ్ముకుంటే పోతే ఈయన వచ్చినా సార్. ఓకే, అట్లా మీ ఇద్దరు ఒక సైడ్ మీ ఇద్దరు వచ్చిన. ఓకే, ఇప్పుడు మీ ఓనర్ ఎవరు ఉన్నారు అని చెప్పి మీరు అన్నారు కదా, ఎవరు? మా తమ్ముడు సార్, మా పెద్దనాన్న కొడుకు ఆయన. ఆయననే మొత్తం దీనికి ఇన్వెస్టర్ మొత్తం పార్ట్నర్షిప్ అయినా. మా తమ్ముడు కూడా కూలి కొన్నా సార్ నేను. ఓకే, మీ తమ్ముడు దగ్గర మీరు వేరు. ఎంత 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 ఇస్తాడు రోజు? 500 సార్ కూలి. 500. ఓకే, ఈ ఖర్చులు కూడా చేరు తీసుకుంటారు. అంటే మీరు ఓనర్ గా పూలే మీరు ఓనరే సార్. మీరు ఓనర్ గా వేరు కలిసే. ఏమంటే ఆయన మేము కూడా ఆయన దగ్గర కూలిపోతాం లేనప్పుడు, ఆయన చేసుకుంటాడు, మేము పోతాం, మీ కుటుంబ సభ్యులు లెక్కనే పోతాం సార్. ఓకే, అట్లా. మొత్తం 5 బండ్లు పోయినాయి సార్. 5 బండ్లు. 5లో అతను ఒకటి, ఇతను ఒకటి, మాది ఒకటి, ఇద్దరు అన్న. ఓకే, ఇంకా 2 బండ్లు పక్కన నుంచి 18 కిలోమీటర్ ఆత్మకూరు. వచ్చి మాట్లాడితే బెటర్. ఇప్పుడు ఇతనికి పట్టుకోక ముందు అతనికి 2 days బ్యాక్ అతనికి పట్టుకున్నారు ఫస్ట్. అవును. అతని మీద దాడి చేసినాక అతను అక్కడ చేయలేదు, వ్యాపారం చేయలేదు. దాని తర్వాత 31 ఆ రోజు, పోయిన నెల 31 ఇతనికి పట్టుకున్నారు లాస్ట్. ఆ రోజు మేము అంతా క్లోజ్ చేసేసి వచ్చేసాం. ఓకే, వచ్చి మా సాల్ పెట్టండి మొత్తం పడేసాం. అంటే మీరు జనరల్ గా మీరు ఓనర్ కదా, మీరు ఓనర్ ఇక్కడ నుంచి 10 గంటల జర్నీ అంటే ఒక వెహికల్ లో పోవాలంటే మీకు చాలా ఖర్చు వస్తుంది. నేను అడుగు చెప్పాను, అదే చెప్తున్నాను. ఓకే, ఇదంతా పడేసారు. ఆర్డర్ తీసుకొని పడేసారు. ఇదంతా మేడారం జాతరలో వాళ్ళు ఏదైతే అడ్డుకున్నాక మిగిలిన మొత్తం తీసుకొచ్చేసి పడేసినటువంటి విజువల్స్ కనబడుతున్నాయి. క్లియర్ చూడండి ఒకసారి. సో మీకు జనరల్ గా ఇప్పుడు ఇట్లాంటి జాతరలు పోయినప్పుడు గిట్టుబాటు అయితే అది దూరం కదా, నేను అదే కూలి పడుతుంది. మాకి ఇదే వేరేది పని మాకు చేయలేదు, చిన్నప్పటి నుంచి ఇదే దీంట్లోనే ఉన్నాం. ఎక్కడికి పోతుంది జనరల్ గా? మేము మొత్తం తిరుగుతాం, తెలంగాణ ఆంధ్ర మొత్తం తిరుగుతాం. అక్కడ ఇచ్చాపురం వరకు పోతాం, ఇచ్చాపురం వరకు. మేము ఎక్కువ టాటా ఏసీలలో అమ్ముతాం, టాటా ఏసీలలో దుబ్బుడు పనుల మీద అలా అమ్ముతాం. టాటా ఏసీల మీద అమ్ముతాం కదా. మా రోజుకి 400 డీజిల్ బండికి, మా ఇద్దరు పోతాం బండికి, 400 ఫుడ్, మిగతాది కూలి పడుతుంది ఇద్దరికి మొత్తం పోను. సరే ఒక 700-800 పడుతుంది రోజుకి. అది ఓన్ మనుషులు పోతే కూలి పెట్టి పంపిస్తే ఏం దిగుబాటుగా. ఇప్పుడు ఇంత మీరు రోజుకి 700-800 కోసం మీరు దాదాపు 600 కిలోమీటర్ ఎట్లా పోతున్నారు మీరు? పోతాం సార్, చాలా మంది ఫ్యామిలీ నుంచి 3 ఇప్పుడు ఆడ డీజిల్ ఖర్చు ఏముండదు సార్, దొబ్బుకొని అమ్ముకునేది. చక్కగా పోయి పెడతాం, తల ఒక వైపు పోతాం. పోయినాము, తల ఇంత ఖర్చు చేసుకుంటాం. 8,000 సార్, 4,000 పాలు
9,000 దాకా అయింది ఖర్చు. వాళ్ళు డీజిల్, ఫుడ్. బాకీ చేస్తారు సార్, వాళ్ళు బాకీ చేస్తారు, పన్నులలో బాకీ. మేము అమ్ముకున్న తర్వాత కోవా మీరు 2 రోజులు ఉంటది కోవా 15 రోజుల వరకు ఉంటుంది సార్. 10-15 రోజుల వరకు ఉంటది. మేము వారం కంప్లీట్ అది ఎంతవరకు చేస్తారో అంతవరకే మేము మా టార్గెట్. అంతనే అమ్ముకుంటాం, ఏమేమి మిగిలితే ఇట్లా పారేస్తాం. ఇంకా చెడిపోతుంది పారేస్తాం సార్, అంతే. ఇంకా బాగుంటేనే తినిపించేది, లేకుంటే అస్సలు పెట్టాం. మీరు చూసినా కదా సార్, మొత్తం పారేసినది. ఇంతే, ఇంకా చాలా వచ్చి పడేస్తాం. తయారు చేసుకుంటాం, మళ్ళీ పోతాం, మిగిలితే వచ్చి చేసేస్తాం. వీటిలో పండుగ అయినా కూడా పోయి అమ్ముతారు సార్. మొన్న సంక్రాంతి పోయినరా? అక్కడ బండ్లు పోతాయి, అక్కడ పోయినారు జగరంకి ఏమంటే ఈ ఇష్యూ జరగడం వల్ల మేము పోలేదు సార్. చాలా బళ్ళు పోయినాయి. పక్కన ఆత్మకూరులో పోయినారు, మేము పోలేదు. మా ఇక్కడ నుంచి 2 బళ్ళు ఒకటి పట్టి పోయింది మా బాబాది. మాకు ఖర్చు కూడా దగ్గరనే ఇక్కడ కలిసి వస్తుండే. ఏమంటే ఈ ఇష్యూ వల్ల మళ్ళీ ఏమైనా జరిగి మళ్ళీ వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇప్పుడు మళ్ళా అమ్ముతున్నారా బండ్లు? ప్రస్తుతం బాగా జరుగుతుంది కదా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. మందికి నిజంగా అది స్ప్రెడ్ చేసినారు కదా, అవును నిజమో అని అనుకునే ఇదిలో ఉన్నారు సార్. ఇట్లా ఫుడ్ జిహాదీ అని కొత్తగా తీసుకొస్తున్నారు. ఫుడ్ జిహాదీ అంటే మీరు అందులో ఏమైనా కలుపుతున్నారు అది ఇది అని చెప్పి బాగా ప్రచారం జరుగుతుంది. అదే సార్, అదే మన ఇంటెన్షన్ మొత్తం అదే. ఫుడ్ జిహాదీ ఇది, మీరు ఎందుకు వచ్చినారు, ఏం చేయడానికి వచ్చినారు ఈ దాంట్లో, మీ ఆధార్ కార్డులో అది అంటే. మరి ఇక్కడ వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బన్ను గోవా కలిపితే 10 రూపాయల్లో ఎట్లు ఇస్తారు, లాభం ఎట్లుంటది అనేది ప్రధానంగా అడుగుతున్నారు. మీరు ఓనర్ కదా, ఒకసారి చెప్పండి క్లియర్ గా. మాకు బండ్లు 2 రూపాయలు పడుతుంది సార్. గోవా ఓన్ మేడ్ తయారు రూపాయన్నర సార్, ఖర్చుతో 2 రూపాయలు పడుతుంది సార్. అంత దూరం పోవాలి, ట్రాన్స్పోర్ట్ 2 రూపాయలు పడుతుంది. కోవా వచ్చేసి 4 రూపీస్ పడుతుంది, 6 రూపీస్. 4 రూపాయలు మిగులుతాయి ఒక బన్ అమ్మితే. దాంట్లో డీజిల్ తీయాలి, బండిది, మా ఫుడ్ తీయాలి, అది సార్. మిగిలింది మాకి. అంటే ఒక బన్నే కాదు కదా సార్ మేము అమ్మేది, దాదాపుగా రోజుకి 500 బన్నులు కానీ 400 నుంచి 500 బన్నులు అమ్ముతాం రోజుకి. అంటే జాతరలు ఎక్కువ అమ్మాలి కదా మీరు? జాతరలో ఎక్కువ. మీరు 4 రోజులు ఎన్న మీరు 4 రోజుల్లో అంటే రోజు కంటే అంటే ఒక్కొక్కరు ఎన్ని పీసులు అమ్మింటారు? మేమా అంటే పీసులు గుర్తుకున్నా సార్, ప్యాకెట్లు వేస్తే సార్ 5,000, 6,000, 7,000 స్టార్ట్ అయిన ప్యాకెట్ కాదు, అమౌంట్ 6,000 అంటే ఒక 6,000. ఇప్పుడు 4 చేస్తే మాది అయిపోతుండే సార్. అట్లా వీళ్ళు వచ్చి మొత్తం స్ప్రెడ్ చేసేసిన. మీరు పోయినాక ఎన్ని రోజులకు వచ్చారు వీళ్ళు? 28కి వచ్చినారు సార్. మీరు 25కి వెళ్ళారు. చిన్నగా అమ్ముకుంటున్నాం మేము. 3 రోజులు వెళ్ళిపోయి అప్పటికంతే. 3 రోజుల తర్వాత అంటే ఆడించి 31st వచ్చేసాం మళ్ళీ రిటర్న్. మిమ్మల్ని ఎప్పుడు ఏ రోజు దొరకటి? 31st 30th రాత్రి ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నారని మేము వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఆడ అమ్మాయినా కూడా వాళ్ళే ఉంటారు సార్ బగ్గిలో. మీకు ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలో మీరు అమ్ముకోవాలంటే ఎవరిదైనా పర్మిషన్ తీసుకోవాలి సార్? చాలా మంది వస్తారు కదా సార్, మేమేం కాదు. అంటే ఏదో హలాల్ బ్యాండ్ సంథింగ్ ఏదో చెప్తా ఉన్నారు కదా వాళ్ళు. కబాబానికి హలాల్ ఏముంటుంది సార్? దాని ఏముంటుంది సార్, పాలు చక్కెర ఒకటే కదా సార్. అసలు హలాల్ ఏంటి? అదే కదా సార్ పొట్టెల్ని కోసేది. హలాల్ అంటే మేము జువా చేసి అదే అదే పెద్ద అంటే అది జువా అదే మెడల్ కోసేది, అదే కదా కోసేది, దాన్ని హలాల్ అంటారు. మరి కోవన్ హలాల్ అని ఎట్లా అంటా ఉన్నారు? మీరు చూడలేదా? అంటా ఉన్నారు. మరి అది హలాల్ అని సరే మేము కూడా షాక్ అయినా. తూక్ అంటే ఏంటి? అదే ఉమ్మి చేస్తారు వాళ్ళు, ఉమ్మి చేస్తారు, ఉమ్మి ఇస్తారు అంటున్నారు. ఓకే పోనీ, అంటే మేము ఏమంటాను, ఇప్పుడు మీకు అక్కడ కంప్లైంటర్ లేరన్న మేజర్ గా. ఇప్పుడు మనం మీడియా లో ఒక కేసు టేకప్ చేయాలంటే ఆల్రెడీ మన దగ్గర ఎవిడెన్స్ అన్నా ఉండాలి, లేదంటే కంప్లైంటర్ అన్నా ఉండాలి. మరి ఇక్కడ ఎవరు ఉన్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు మాటలతో చెప్తున్నారు అంతే. తూక్ చేస్తారు, వీళ్ళకు రానికి పర్మిషన్ లేదన్నప్పుడు. ఓకే, మేడారంలో పర్మిషన్ లేనప్పుడు ఎవరిని అడగాలి? మీడియా పర్సన్స్, మెయిన్ వ్యవస్థ ఎవరు ఉందో వాళ్ళని అడగాలి, వీళ్ళని కాదు కదా. వీళ్ళని ఎవరు రానిచ్చారని వాళ్ళని అడగాలి. వీళ్ళని డైరెక్ట్ గా పాయింట్ అవుట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు హిందూ టెంపుల్స్ ఎక్కడెక్కడ మీరు ఇప్పటి వరకు ఒకసారి చెప్పండి. శ్రీశైలం సార్, ఇప్పుడు రీసెంట్ గా సమ్మక్క సారక్క కాకుండా ఏపీలో చెప్పండి. మొత్తం తిరుగుతూ ఉంటుంది సార్ ఇక్కడ జాతర. కొట్టపకొండ ఇప్పుడు శివరాత్రి 30 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం. నెక్స్ట్ ఉగాది కదా సార్, ఉగాది కూడా పోతాం సార్ మేము. అదే సార్ మా ఉరుసులు కాదు, ప్రతి ఇస్తమాలో
ప్రతి దాంట్లో అమ్ముతారు. అంటే వీళ్ళ బిజినెస్ ఏది కాబట్టి అన్న వీళ్ళకి కావాల్సింది ఏంటంటే జాగ్రత్త క్రౌడ్ ఏది ఉంటుందో అది పోయి అమ్ముకుంటారు అంతే. వీళ్ళు కబాబ్ అని అమ్ముతారు అంతే. కోవా బన్ అమ్ముకోవాలి. వీళ్ళకి పని రాదు. వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే అది కోవా బన్ కాదు రవా బన్ అంటా ఉన్నారు. సార్ మేము అమ్మి ఇస్తున్నాం సార్. మేము ఏమేమి ఇస్తారో చెప్తా సార్. ఒకటి తినేవాళ్ళు మేము వేసేది ఇంట్లో పాలు చక్కెర రవ్వ అంటాం సార్. మేము తినేవాళ్ళు నేను తింటా కదా సార్. నేను అమ్ముతారు ఏం కలుపుతా అంటే చెప్తాడు సంబంధం చేస్తాడు సార్. అక్కడ మిమ్మల్ని మైక్ పెట్టి ఒక లేడీ మీరు తింటారా అన్నప్పుడు మీరు నోట్లో బ్రెడ్ పెట్టుకున్నారు కదా, ఎందుకు అంత ఎమోషనల్ గా ఎందుకు సడన్ ఎందుకు ఆ థాట్ వచ్చింది తినే చూపిస్తా అని? నాకు బాధ వచ్చింది సార్. నేను బాధ తిన్నా సార్ నేను. ఓకే అదే సార్ బాధ వచ్చి సరే వీళ్ళు ఎలిగేషన్ చేస్తా ఉన్నారు కాబట్టి మనం కూడా తిని చూపిద్దామన్న ఇంటెన్షన్ తో తిన్నారు అనుకోవచ్చా? లేదు సార్ నేను బాధ తిన్నా సార్. నేను బాధతో తిన్నారు. బాధలో తిన్నా సార్ నేను. ఓకే ఎంతసేపు వేధించారు అనుకోవచ్చు మిమ్మల్ని? మీతో ఎంతసేపు ఉన్నారు వాళ్ళు? అంటే గంట అనుకుంటా సార్. నేను గంట అనుకుంటా సార్. గంట సేపు ఉన్నారా? ఎంత మంది ఉన్నారు క్రౌడ్ మొత్తం? నీ చుట్టూ 40 మంది ఉన్నారు సార్. 40 మంది వెనక ఉన్నారు సార్. వెనక ఉన్నారు, ముందర ఉన్నారు. ఒక ట్రాన్స్జెండర్ ఇట్లా స్పూన్ పెట్టి ఇట్లా తీసింది కదా సార్. ఆమె ఏమన్నా తిన్నదా మీ దగ్గర? ఏమన్నా తిని చూసిందా? ఏం తెలియదు సార్ నాకు. 100 రూపాయలకి రియల్ పాల కవానా ఇది అందుంటుంది సార్. మాకి స్వీట్ షాప్ లో రాదు కదా ఈ కవా అంటుంది సార్. స్వీట్ షాప్ లో కూడా రాదు. 100 రూపాయలకి మామూలుగా బేకరీలో పోతే ఇంత కూడా బెటరు. మీరు 10 రూపాయలకి కబాబుని ఎట్లా ఇస్తున్నారు? మనుషుల ప్రాణాలు చెడగొట్టడానికే కదా ఇది అని వాళ్ళు చెప్తుంది కాంట్రాక్ట్. మీ మీద ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ లేదా? మీ కోవా బన్ను తిని మొత్తం తిరిగినా గానీ యాడా లేదు, ఇప్పటి వరకు లేదు సార్. ఇదే సార్ చిన్నది కూడా లేదు. ఇప్పుడు ఇది ఎట్లా చెప్పాలన్నా పొద్దున్న లేస్తే ఇష్యూ అయిందంటే 100 కిలోమీటర్ల మీద మనం ఇట్లా ఆలోచించాడు మీద కూడా అది అనిపిస్తా ఉంది. గుర్తంగా అన్న మనం కూడా చేసేది ఓపెన్ గా చెప్తున్నారు. చూపిస్తాం మేము. టైం దాటింది పాలు దొరకదు. సాయంత్రం పాలు దొరుకుతాయి. పాలు ఏవి పాకెట్ పాలు వాడతాం? విజయ కేంద్రం నుంచి వాడతాం మేము. బర్ల పాలే తెస్తాం, పాకెట్ పాలు వాడతాం. ఒకటే విషయం ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పండి అన్న. ఏదైనా కల్తీ జరిగితే పాలు పగిలిపోతాయి. పాలు పగిలిపోతాయి కంపల్సరీ. అది న్యాయం కదా. లేట్ అయినా ఎక్కిచ్చినా కూడా పలిగిపోతుంది. వీళ్ళు కలిపే అవకాశమే లేదు. పాలు చక్కెర రవ్వ తప్ప ఏముండదు. రెడీ చేసినారు ఈ రోజు మార్నింగ్. రెడీ చేసినారు ఏమైనా కలిపితే పగిలిపోతాయి. ఈ రోజు మార్నింగ్ రెడీ చేసినారు. అది ఉంది కావాలంటే మీకు పోయి చూపిద్దాం. ఇంకో మాట, ఈ రోజు మార్నింగ్ రెడీ చేసినారు. నేను అదే తీసుకొని వెళ్తా ఇప్పుడు జాతరకి. అది ఏమన్నా కల్తీ ఉంటే ఇప్పుడు ల్యాబ్ పంపిద్దాము. ఇప్పుడు ల్యాబ్ పంపించి అదేమన్నా కల్తీ ఉంటే మాకు ముగ్గురికి జైల్లో వేయండి. రెడీ? మీరు రెడీ. మీరు ఫుడ్ జిహాద్ చేస్తా ఉన్నారని బల్ల గుర్తు చెప్తా ఉన్నారు. ఫస్ట్ నుంచి ఆయన అదే అన్న చెప్పేది. ఫుడ్ జిహాద్ మీరు ఎవరు, ఎందుకు వచ్చినారు, ఎందుకు చేయడానికి వచ్చినారు, ఏం చేయడానికి? ఇది సార్ ఇప్పుడు ఉంది ప్రజెంట్ వేడి తయారు చేసి పెట్టినాం. అది మీరు ల్యాబ్ కి పంపించండి. దాంట్లో ఏదైనా ఇలా వీళ్ళు చేస్తున్నది ప్రచారం ఏమి ఉందో అదే ఒకవేళ నిజమైతే మా ముగ్గురికి జైలు వేయండి. ఇక్కడ మీరు తెలంగాణకు వచ్చి ఇట్లా మీరు అవమానపడ్డది ఫీల్ అవుతారా? మీరు ఫీల్ అయితే ఏం కాదు సార్. ప్రతి ఒక్కరు అడుగుతాను సార్. మాకు ఏమి మీరు ఇట్లా సెలవులో వస్తున్నారు అది అడుగుతాను సార్. ఏం చేసినారు మీరు? నిజంగా ఏమైనా చేసినారా, కలిపినారా అనే థాట్ వెళ్ళిపోయినారు సార్. జాతర పోతారు, మా గుడిగా పోతారు, మా ముస్లిం వాళ్ళు కూడా పోతారు, మా హిందువులన్నా కూడా పోతారు. నేను పాలకవ్వ 45 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లల నుంచి ఇదే వ్యాపారం. నేను ఆత్మలు పోయి అమ్ముతా. పాలకవ్వ చక్కెరది అది. బంధుకి అయితే పాలు చక్కెర రవ్వ ఆ 3 ఐటాలు. అది ఏరైతే అయితే పాలు చక్కెర అయితే అది ఏరే ఐటమ్. ఈ బన్నులు అయితే కొంచెం రవ్వ వేస్తారు అంతే సార్. ఏమే అంతే. ఇది వాస్తవం. అంటే కొన్ని అంటే మీరు చేసినా లేదంటే పక్కన పెడితే అంటే కొన్ని బయట జరిగినాయి కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని కూడా బ్లేమ్ చేసి అనుకోవచ్చా? అనుకోవచ్చు సార్. అంటే మీకు ఎప్పుడన్నా ఇట్లా అవుతుంది, చాలా మంది ఇట్లా ప్రచారం అవుతుంది తెలుసా మీకు? ఫస్ట్ టైం సార్. మాకు జరగలే, ఎవరు వచ్చి ఏం మాట్లాడలే. ఫస్ట్ టైం మేము ఫేస్ చేసింది అంటే ఫస్ట్ టైం ఇదే సార్.
మాకు ఏం మాట్లాడాలనేది కూడా కొంచెం అవగాహన తక్కువ సార్. ఓకే. అందులో సోజిగానే ఒరిజినల్ అది రవ్వ కలవదు సార్, అది ప్యూర్, అది రవ్వ కలవదు. ఓకే ఇది కేజీ 400 అమ్ముతాం మేము ఇక్కడనే లోకల్లో. ఓకే ప్యూర్ ఇది. ప్యూర్ రవ్వ కలవదు. ఆత్మకూరు అమ్ముతారు. ऐसा क्या मुन्ना देखो స్పూను ఇవి ఏంటి అన్నవి? అవి కడేవి సార్. అడగంటుంది కొద్దిగా. అదే అయితే ఒక దాంట్లో ఇవి చూసి ఇవి మత్తు పదార్థాలు అని అన్నారు అన్నమాట. అదే అయ్యో ఇట్లా వచ్చినాయి కదా. ఎవ్వరు ఒరిజినల్ కువాను ఏది చేసినా అది అడగంటున్నప్పుడు ఇంకా తెలుసా, కొంతమంది అదే ఇష్టంగా తింటారు. ఇది ఉంది కదా, ఇట్లాంటివి చూపించి మత్తు పదార్థాలని అక్కడ అన్నారు అనమాట. దాని గురించి నేను అంటా ఉన్నా. ఉప్మా చేస్తాం కదా, ఉప్మా అడగంటది. అడగంటుడు నాకు బాగా ఇష్టం. రుచి ఉంటది. ఇలాంటివి చూపించి మత్తు పదార్థాలు అన్నారు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం ఏంటనేది, జనాలకు కూడా అర్థం కావాలి కాబట్టి. ఒకసారి చూడండి, ఇది మీ దగ్గరనా? అది ఏదో నల్ల నల్లగా ఉన్నాయి, ఏదో మత్తు మిక్స్ చేసిర్రు, నీ దగ్గర కదా? అవి ఇవేనా? అది వేరే సార్. ఆయన బెడ్ మీద పట్టుకొని ఫుడ్ జిహాద్ అది మొత్తం ఇలా లేపుకొని ఒకసారి బ్రెడ్ ఉంటది చెప్పారా? అంటే మామూలుగా బ్రెడ్ మెత్తగా ఉంటే ఖరాబ్ అయినట్ట బ్రెడ్ అనేది ఎండలో పెట్టి అమ్ముతాం కదా, పొద్దున్న నుంచి పెట్టి అమ్ముతాం కదా, కొంచెం హార్డ్ అవుతుంది అంతే తప్ప అది మెత్తగా అయితే ఖరాబ్ అయినట్టు. మరి మెత్తగా ఉంది అంటుండే, మెత్తగా ఉంటే మంచిగా ఉన్నట్టే కదా. మెత్తగానే ఉంది కదా సార్. ఒక బ్రెడ్ తెప్పిస్తాం సార్. ఆహా, అరే ఇవి చిన్నగా ఉన్నాయి కదా అన్న, అందుకే అంత తక్కువ రేటు. ఇస్తాను చేసి అన్న ఎట్లా చేస్తారు? ఏంది ఒకటే ఇస్తారు మీరు అంతే. 10 రూపాయలు 10 రూపాయలా? మరి ఇంకా గిట్టుబాటు అయితే కదా. 3 రూపాయలు మిగులుతాయి నాకు బండి మీద. బళ్ళు చాలా సాఫ్ట్ ఉన్నాయి. దాన్ని పట్టుకొని మెత్త ఎందుకు బండు హార్డ్ ఉంటే ఖరాబ్ అయినట్టు. బండు మెత్తుకోకపోతే హార్డ్ ఉంటుందా? హార్డ్ ఉంటే తినకూడదు సార్. హార్డ్ ఉంటే కొన్ని ఎండలో కాకపోతే మీరు మాకు ఎక్కువ వేస్తారు తక్కువ వేస్తారు కదా. ఇది రవాది కాదు. కొంచెం రవా వేస్తే గిట్టుబాటు అవుతుంది సార్, ఒరిజినల్ అయితే గిట్టుబాటు కాబట్టి సార్. అద్భుతంగా ఉంది అన్న. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూడాలి. ఈ వెలుగోడులో మన వలే గారు చేసినటువంటి ఫుడ్ జిహాద్ తెలంగాణ నుంచి, తెలంగాణ ఉద్యమకారులు వచ్చిన ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంలో మాలాంటి వాళ్ళం ఎంతో మంది పృథ్వీన లాంటి వాళ్ళం చాలా మా జీవితాల్లో పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కాపాడారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకు కొంతమంది వ్యక్తుల వల్ల, అది కూడా తెలంగాణ వాళ్ళు కాదు, మీకు ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే, అక్కడ తేజస్వి మీడియా అనేది ఎవరైతే ఉన్నారో ఆమె ప్రియా చౌదరి, తెలంగాణ కాదు ఆమెది, ఆంధ్ర. ఈరోజు అక్కడికి వచ్చి ఏం చెప్తున్నారు, మీరు ఆంధ్ర నుంచి ఎట్లా వచ్చిర్రు అంటున్నారు. ఆంధ్ర ఛానల్లో ఈరోజు తెలంగాణకి ఎట్లా వచ్చని చెప్పేసి అడిగి ఈరోజు తెలంగాణ ఆంధ్ర మధ్య, సామాన్యమైన ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేయడానికి మాత్రమే ఈరోజు పృథ్వన్న, నేను, సంతోష్, భాను మేమందరం కూడా రావడం జరిగింది. ఇదేదో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవ కాదు ఇది, లేకపోతే సమ్మక్క జాతర గొడవ కాదు ఇది. కేవలం కొంతమంది వ్యక్తులు, వీళ్ళు పేరు అడగంగానే ఒకరు వలి అని చెప్పేసి, మీ పేరు జావేద్ అని చెప్పంగానే ఇక దొరికిర్రా బిడ్డ మీరుగా అని చెప్పేసి ఇక స్టార్ట్ చేసారు, కెమెరా ఆన్ చేయర్రి అని చెప్పేసి స్టార్ట్ చేసి వీళ్ళ మీద చాలా దారుణంగా వాళ్ళ రోజు చేసుకున్నటువంటి పని ఇది, వాళ్ళ వృత్తి అట. వాళ్ళ తండ్రి తాతల కాలం నుంచి జరిగినటువంటి వృత్తిలో భాగంగా వాళ్ళు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఇలాంటి జాతరలు జరిగినా, లేకపోతే ఎలాంటి ఈవెంట్స్ జరిగినా కూడా అక్కడికి వెళ్ళి అమ్ముకోవడం వీళ్ళ యొక్క వృత్తి. సో అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళిన వాటి మేము తింటున్నాం. మీరు అందరూ చూడండి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూడండి,
ఫుడ్ జిహాదీ అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఇగో ఈరోజు మేము ఖచ్చితంగా ఇగో దీని గురించి చెప్పు. ఇగో ఇగో దీన్ని పట్టుకొని ఇగో ఒకసారి చూపి అన్న, ఒకసారి జూమ్ చేయండి. ఈ బ్లాక్ కలర్ పట్టుకొని పురుగులు ఉన్నాయి అని చెప్పేసి ప్రచారం చేసిరు వాళ్ళు. ఇలాంటి వాటిని మేము నివృత్తి చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇది మనం ఉప్మా చేసుకుంటే ఇళ్ళల్లో ఉప్మా చేసుకుంటే మారుతుంది కదా. మన అమ్మలు చేసినా, అక్కలు చేసినా, చెల్లెలు చేసినా పెనిమిటి పిలిచే వరకు ఒక దిక్కు అటు దిక్కు చూసే వరకు ఇటు మారుతుంది కదా. గట్నే వీళ్ళు చేసే క్రమంలో ఇట్లా మారుతుంది. దీన్ని చూపించి పేద కథలు పడదు కాబట్టి నేను ఇట్లా అంటే రూపాయిన్నర అనేది అంతే అన్న. బన్ ప్యాకెట్ ఉంది కదా, దానికి ఎక్స్పైరీ డేట్ ఏది మీది అంటున్నాడు ఆయన. దానికి పట్టుకుంటున్నాడు ఎక్స్పైరీ అంటాడు. ఈ పాలకోవా ఎట్లా వర్కౌట్ అయితే అంటున్నాడు. రకరకాల అనుమానాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు మాకు అర్థమైపోయింది, రూపాయిన్నర బన్ను, ఇది ఒక 2 రూపాయలు 3 రూపాయలు కోవా ఉంటది, 4 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అలా ₹1 వీళ్ళ ఖర్చులు చేసినా 2 రూపాయలు 3 రూపాయలు మిగులుతాయి. నేను చెప్పింది కూడా అదే. ఆ రోజు నేను కూడా అదే చెప్పిన. ఆ 10 రూపాయల బండ్లో ఆయనకు 2 రూపాయలు 3 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. వారం 10 రోజులు ఆయన అక్కడ ఉంటే కనీసం ఆయనకు ఒక 20,000 30,000 గిట్టుబాటు అవుతుంది. ఇక్కడికి వస్తే కొంత ఉంటది కదా అని మేము చెప్పినాం క్లియర్ గా. సో ఇప్పుడు మేము క్లియర్ గా లైవ్ లో ఇక్కడికి వెలుగోడు దగ్గరికి వచ్చి వాళ్ళ అదే జావేద్ దగ్గరికి వచ్చి కూడా మేము చెప్తున్న విషయం అదే. చాలా మంది కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు 99% ప్రజలు వీళ్లకు మద్దతు ఇచ్చారు. ఒక 1% ప్రజలు మద్దతు నిలవలేదు. వాళ్ళ గురించే ఈ వీడియో చేయడానికి వచ్చినాం మేము ఇక్కడికి. నిజంగా చాలా బాధాకరం ఇది. ఒకరిని మతం పేరు పెట్టి ఇక మతం కదా, ముస్లిం మతం కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మేము అడిగినప్పుడే మీరు దమ్ముంటే అసదుద్దీన్ ఓవైసీ లేకపోతే అక్బరుద్దీన్ ఓవైసీలను నిలదీయండి. అట్లా అది కాదు. ఈ సామాన్య ప్రజలు అంటే ఏమొస్తుంది? మేమంటాం బరాబర్ అంటాం. మేమంటున్నాం ఓవైసీ అదే విధంగా భారతీయ జనతా పార్టీకి బి టీం అని చెప్పేసి మేము ప్రతిసారి కూడా చెప్తున్నాం. వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎక్కడ బీజేపీ గెలవాలన్నా అక్కడ పోయి ఎంఎం పోటీ చేస్తా ఉంది. ఏదో బీజేపీ గెలవడానికి వాళ్ళు పంచాయతీ నడుస్తున్నది, వాళ్ళు పరోక్షంగా వాళ్ళ దందాలు నడుస్తున్నాయి. కానీ వీళ్ళ సామాన్యులు ఏం చేశారు? ఇప్పుడు ఇక్కడ అందరు ఉన్నారు, వీళ్ళంతా వృత్తి అంతా 20 కుటుంబాలు, ఇక్కడ 20 కుటుంబాల వృత్తి కూడా మొత్తం ఇదే బన్ను వృత్తి. వీళ్ళేమి ఈ ఊర్లో కాదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 జిల్లాల్లో కూడా వీళ్ళు కంప్లీట్ తిరిగి చేస్తారట రోజు. అలాంటి వృత్తి పైన కూడా ఈరోజు దుష్ప్రచారం చేసి ఈరోజు ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి పొట్ట కొడుతున్నారు. నిజంగా వీళ్ళ బతుకులే చిన్న బతుకులు వీళ్ళే కదా, చాలా చిన్న బతుకు. రోజుకు ఒక 500,000 రూపాయలు సంపాదించిన వీళ్ళు ఆ రోజు ఆ పని చేయకపోతే వాళ్ళ పూటే గడవదు. వాళ్ళకి ఆ పిల్లల్ని ఎట్లా చదివించుకుంటారు, ఆ కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటారు మనిషికి? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని చూసిన తర్వాత హృదయాలు చెలించినటువంటి వాళ్ళకు, హృదయం ఉన్నటువంటి వాళ్ళకు చెప్తున్నా, హృదయం లేనటువంటి వాళ్ళు కూడా మీ హృదయాలను ఒక్కసారి తాకండి. రెక్కాడితే గాని డొక్కాడనటువంటి కటిక పేదరికంలో ఉన్న ఒక చిన్న సంధి ఇది. ఇక్కడ 2 చేతులతో కష్టపడకుంటే 4 ఏళ్లలో, ఈ 5 ఏళ్లతో ఒక బుక్క తనకు కాదు తన కుటుంబానికి, వీళ్ళ కుటుంబాలకు కూడా పోలేనటువంటి దుస్థితిలో ఇక్కడి నుంచి వెళ్ళి దాదాపు ఇది ఒక 200 కిలోమీటర్లు, అక్కడి నుంచి ఒక 200 కిలోమీటర్లు, దాదాపు ఇది 250 అనుకుంటా, 500 కిలోమీటర్ల దూరం వచ్చి అంటే వాళ్ళ కుటుంబాలు గడిపేటందుకు చిన్న ఇళ్ళల్లో పిల్లలు ఉన్నారు వీళ్ళు. ఇక్కడ నుంచి అంత దూరం వచ్చి వాళ్ళు ఏదో పాపం వచ్చిన దాంట్లో ఒక బన్నులో 3-4 రూపాయలు మిగిలితే వీళ్ళు ఒక 10 మంది కలిసి ఒక బండి తీసుకొని వచ్చి, వీళ్ళేం పెద్ద గుజరాత్కి వెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చి మైన్లు వేసుకపోవడానికి రాలేదు తెలంగాణకు, లేకపోతే బొగ్గెత్తుకపోవడానికి రాలే, ఇక్కడ అటవీ సంపద దోసుకుంటందుకు ఏం రాలే, ఇక్కడ విద్యాలయాలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని పోయేటందుకు ఏం రాలే. వీళ్ళు పొట్ట కూటి కోసము ఆడిదానికి వచ్చారు, అక్కడ దానికి వచ్చారు. అట్లనే ఇప్పుడు చాలా మంది కానీ నీకు ఇక్కడేం పని రా అని చెప్పని మాట్లాడుతుంది కదా. ఆ పేర్లు చెప్పి మీకు తెలుసానే ఏ గుడిలల్లా ఏ దేవుని దగ్గర, నీ తిరుపతి ఇంకన్నా కావచ్చు, లేకపోతే ఏ గుడి తెలంగాణలో ఉన్నటువంటి గుళ్ళ కాడికే పోదాం, యాదగిరి గుట్ట దగ్గరికి పోయేటువంటి పూలదండలు కావచ్చు, లేకపోతే మా మల్లన్న గుడిలకు కావచ్చు, హైదరాబాద్ లో ఉన్నటువంటి నవత్పాడ్ గుడి కావచ్చు, నీ సాయిబాబా గుడిలు కావచ్చు, ఏ గుడిలో నీ పువ్వులు ఎవరు అల్లిండ్రు అనేది మీకు ఎరికేనా? నీ స్లమ్లకు పోతే గిదే జావీదో, సలీమో, ఇస్మాయిలో, గంగన్ననో, సోమననో, రాజన్ననో, సీనన్ననో వీళ్ళందరూ కలిసి అల్లినటువంటి దండలే తీసుకొచ్చి కదా. మన బొందల చచ్చిపోయిన బొందల కాడ ఎవడు ఒక్కడే ఆడ ముస్లిం అల్లినాయా లేకపోతే హిందూ అల్లినాయి పెడతారా? వాళ్ళు పెట్టిన కాడ అందరు కలిసి అల్లినవి ఉంటాయి. మన దేవతల కాడ పెట్టినవి కూడా గవే ఉంటాయి.
మన పూర్వీకులు చచ్చిపోయిన కాడ కూడా మేము పోతే ఇప్పుడు ఫ్లవర్ మార్కెట్ పోతే ఫ్లవర్ మార్కెట్ మోంజా మార్కెట్ దగ్గర పోతే అది ఎవడల్లిండో ఏం తెలుస్తుంది, నేను చూసిన కళ్ళతో చూసిన. రాండ్రి మీకు శంకర్ నగర్ స్లమ్ కాడికి పోదాం, ఏ స్లమ్ కాడికి పోదాం స్లమ్ కాడ ఆ పేదోళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో మొత్తం గిట్లనే కూర్చొని ఇళ్ళ కాడ కూర్చొని కుటీర పరిశ్రమ లెక్క అల్తా ఉంటారు. ఇది కూడా ఒక కుటీర పరిశ్రమనే. ఏ పువ్వులు ఎక్కడ పెడతావు ఎక్కడ చేస్తావు అనేదే సోయిలేని దగ్గరకు వచ్చి మీరు అక్కడ ఏదో డివిజన్ తీసుకొచ్చి గివిళ్ళని పట్టుకొని మీరు ఎంత అంటే సమాజం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మొత్తం పందికొక్కు లెక్క బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో తెలంగాణకు వచ్చి వాళ్ళ పొట్ట నింపుకున్నందుకు అమ్మిన పైసలతోని కుటుంబాలను గడిపేయడం చూస్తున్నారు. కానీ వాళ్ళు అక్కడ వృత్తులను మొత్తం నాశనం చేసే స్థాయి దాకా పోయినటువంటి ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళొచ్చి ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి ఇల్లీగల్ దందాలు, బ్లాక్ దందాలు ఎన్ని మేము చూపించినా అని ఇయాలకి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, గోకుల్ చాట్ దగ్గర ఇప్పటికీ బిల్లులు లేకుండా, ఎక్కడ పైసలు బ్యాంక్ అకౌంట్ లేకుండా, వాడు క్యాష్ నాట్ అలౌడ్ అని రాస్తాడు, బోర్డులు పెట్టి రాస్తాడు. ఇప్పటికి నేను ఒక 50 సార్లు చూపించుంటాను నేను. అది అటువంటి వాళ్ళ దగ్గర పోయే సోయి ఉండదు, వాళ్ళ గురించి మాట్లాడేది ఏముండదు. అయినా ఎవరైనా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు దానికి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మీరు ఇప్పుడు చేసిన దాంట్లో తీసుకపోయి ఏడ చేసిన దాంట్లో టెస్ట్ చేయించండి. ఇప్పుడు ఒకరిని దోషి నిలబెట్టాలంటే శిక్ష అర్హుడు దేనికైతాడు? నువ్వు తీసుకపోయి నీకు దానికి సపరేట్ ల్యాబ్ ఉన్నది, మొత్తము తీసుకపోయి దానికి సంస్థ ఉన్నది, దానికి నౌకరదారులు ఉన్నారు, తీసుకపోయి టెస్టులు ఇస్తే మా ముగ్గురిని జైలు వేయండి అని చెప్తున్నారు. ఆ పని చేయకుండా ఉట్టిగా జనం లోపట ఒక అక్వా అంటే ఒక తెలియని దాన్ని తీసుకొచ్చి గంగా జమున తహజీబ్, తెలంగాణ అంటేనే గంగా జమున తహజీబ్, మేమంతా కలిసిమెలిసి ఉండేటోళ్ళము. మీరు చెప్తున్నారు ఏంది, రోహింగ్యాలు ఇక్కడికి వచ్చిన్నారు, వీళ్ళు రోహింగ్యాలు, అందుకనే మీరు ఐడెంటిటీ కార్డు అడుగుతున్నారు కదా. రాండ్రే ఐడెంటిఫై చేయండి రోహింగ్యాలు. మేము కూడా చెప్తున్నాం, రోహింగ్యాలు ఈ భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు. ఏం భారతదేశం రోహింగ్యాలు ఉండాలా? రోహింగ్యాలు ఉండాలా భారతదేశంలో? మీరు ఎవరైనా పెట్టుకుంటున్నా? రోహింగ్యాలు అంటే రోహింగ్యాలు బయట దేశపడి ఇక్కడ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. అది వాళ్ళకి ఇష్టం లేదు, మనకి ఇష్టం లేదు. కానీ ఆ పేరు మీద పేదోళ్ళ మీద పడి మీ ప్రతాపాలు చూపించుడింది నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు మీ అసొంటల చేతులలో ఉన్నాయి కదా, మీరు ఐడెంటిఫై చేయండి ఎక్కడున్నారో. హైదరాబాద్ లో ఎక్కడున్నారో బాంబులు పట్టేటోనికి ఏ రిలీజన్ ఉండదో. ఒకవేళ వాళ్ళు సంపాదించుకుంటే ఉన్నారనుకో, వాళ్ళు అన్ని దగ్గర దర్గాల కాడికి పోతారు, అన్ని దగ్గరికి పోతారు కదా. మరి అక్కడ కూడా దోషం అవుతుంది కదా వాళ్ళకు కూడా. భగవంతుని దగ్గర ఎక్కడైనా శిక్షనే కదా. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అదే మాట చెప్తున్నారు కదా. కొందరికి మతమే అనుకున్నట్టు ఉంటారు కదా, పిచ్చోళ్ళు, ఉన్మాదులు. ఆ ఉన్మాదులు చేసేది మనం చేసిన ఏ జాతిలో ఎవరు చేసినా గానీ ఉన్మాదికి దేశం ఉండదు, ప్రాంతం ఉండదు, మతం ఉండదు. వానికి ఒక పిచ్చోడు అన్నట్టు ఉన్మాది ఎవడైనా. అది ఎవడైనా ఏ ఉన్మాదైనా అంతనే. మీరు కూడా ఈ జాతులలో బట్టి ఉన్మాది లెక్క తయారు కాకండి, ఉన్మాదికుల లెక్క తయారు కావద్దు. అరే భగవంతుని దగ్గరనే భగవంతుడే తేడా చూపించలేదు నాయనా, మీరు కూడా చూపిస్తేందుకు మాకు అర్థమైతలేదు. నువ్వు అదా అని చెప్పని వాళ్ళకే ఆ గతి ఉండేది ఉంటే, వాళ్ళే తిండి తినే గతి పరిస్థితి అనుకుండేది ఉంటే, ఇక్కడి నుంచి 500 కిలోమీటర్ దూరం పోయి బన్ను అమ్ముకుంటారా? గిది అసలు ఆయనకి బన్ను తినే సోయి ఉన్నదా తెలియదు నాకు. గింత మెత్తగా ఉంటారా? బన్ను అంటేనే మెత్తగా ఉంటారా అయ్యా? హైదరాబాద్ అంటేనే బన్ చాయ్ బన్. హైదరాబాద్ కల్చర్ చాయ్ బన్ను. మా వరంగల్ రా వెనకట కోయిని రోటలు ఉండే, పెద్ద పెద్దోళ్ళు పివి నరసింహరావు అంటోడు చాయ్ బన్ను తిన్నాడు. బన్ను ఇప్పటిది కాదు. ఇది మీరు ఏమనుకుంటారు, కొత్తగా వీలు పెట్టింది అనుకుంటారు? ఏంది బన్ను ఇప్పటిది కాదు. గిది చూపించి కోవా ఎక్కడ నువ్వు ఏ సెంటర్ లో పోయినా హైదరాబాద్ లో కూడా దొరుకుతుంది వెనకట. ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చి ఆ పానీపూరీలు అవన్నీ చేసేసి ఆగం పట్టించారు అంతే. గానీ అసలు బన్ అంటేనే చాయ్ బన్ అంటే హైదరాబాద్ లో ఫేమస్. అది ఇయాలటికి ఇప్పుడు నిలోఫర్ పెద్ద ఎందుకు నడుస్తున్నది మస్కా బన్. నువ్వు పెట్టి వాడుమో 150 రూపాయలకు అమ్ముతాడు ఆడ. 150 రూపాయలకు బన్ అమ్ముతాడు. ఈయన 10 రూపాయలు పెట్టి పేదోడు కూడా తినాలని. ఇది పేదోళ్ళ మార్కెట్ బై. నువ్వు టామిల్ ఫిగర్లు మా సొంటోళ్ళం చేసేటి అన్ని కూడా 1000 రూపాయలు ఉంటాయి. నేను శరీరాన్ని కవర్ చేసుకుంటందుకు చేసినా, వాళ్ళు శరీరాన్ని కవర్ చేసుకుంటందుకు చేసారు. అది 100 రూపాయలు ఉండొచ్చు, నాది 3000 రూపాయలు అంగి ఉండొచ్చు. వేసుకునేది పర్పస్ దానికే కదా. పేదోడు తినొద్దా? అయితే బన్ను పేదోడు తినొద్దా? వాడేమో అక్కడ పెట్టి నువ్వు 150 రూపాయలు ఛాయ్ పెడితే తాగుతున్నారా? పెద్ద హోటళ్లలో తాగుతారు కదా. అది మనోళ్ళదే కదా. మరి నువ్వు అట్లా అనుకుంటే అది కూడా బొట్టు పెట్టోళ్ళదే కదా. మరి వాళ్ళు ఇప్పుడు ఎన్ని మీకు బేగం బజార్ కావచ్చు, నువ్వు హైదరాబాద్ లో ఎక్కడెక్కడైతే నార్త్ ఇండియన్స్ వచ్చి ఇక్కడ వచ్చి ఇల్లీగల్ దందాలు చేస్తుండ్రో, డూప్లికేట్ దందాలు చేస్తుండ్రో, మేము మార్వాడి వ్యతిరేక మూవ్మెంట్ నడిపినప్పుడు ఇప్పటికి కూడా అదే చేస్తున్నాము. వాళ్ళ దాంట్లో పోయి మీరు ఒక్క పోలీసు వాళ్ళు రేడ్ చేస్తే దొరికినాయి, చాలా మటుకు దొరికినాయి. అది బంద్ చేసారు, మధ్యలో ఆపేసారు. వీళ్ళేమో అక్కడికి వచ్చి స్టేజ్ కూర్చుంటేందుకైతే రాలే కదా.
తెలంగాణ తీస్తే కూర్చున్నది రాలే, కొన్ని లక్షలాది మందికి ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేకపోతున్నది. ప్రభుత్వం ఫుడ్ ప్రొవైడ్ చేయగలిగే స్టేజ్ ఉన్నదా? అరే ఇష్టానికి ఏదో పుట్టగుడ్డు కోసం వచ్చి అక్కడ అమ్ముకున్నారు. గవళ్ళ మీద గింతగనం విషయం ఎందుకు నాకు అర్థమైతలేదు. ఇప్పుడు వాళ్ళు దేశద్రోహులైనట్టు, ఒకవేళ దేశద్రోహులు అయితే బొక్కలు ఉండాలి, బయట ఎట్లుంటారు మరి? ప్రభుత్వాలు మీ ఉన్నాయి కదా. ఒక తిండి దగ్గర కనీసం తిండి 10 రూపాయల దగ్గర కూడా మీరు కూర్చొని అచ్చా అదే నీ పేరు అడగంగానే అచ్చా నువ్వు ఇదా అయితే ఇక రారా, ఇదేందా ఆయన మాకు అర్థమైతలేదు. దీనిలో దుర్మార్గులు లేరా, దొంగలు లేరా, జైళ్ళలో ఉన్నారు ఎవడా గుండాయిజంలు, ఖరాబ్ అవినీతి చేసేవాళ్ళు, అన్ని బతాలాలు ఉన్నారు అవినీతి చేసేవాళ్ళు. మనం సొక్కం పూసలామా? మనం ఏమో సొక్కం పూసలా, గుడిళ్ళ కాడికెళ్ళి వేసుకపోతురుగా, అవి కూడా వేసుకోబోతురుగా రాజకీయ నాయకులు. ఇప్పుడు పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. తిరుపతి వెంకన్న కాడ ఇచ్చే ప్రసాదాల కాడికెళ్ళి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, జాతరలో ఏ జాతరలో పోయినా సేను మనము చిలుకలు ఉంటాయి ఆడ బయట, చిలుకలు చిన్న చిన్న ఉంగరాల లెక్క బాపతి ఉంటే తినేటి ఉంటే చూసినావా? అరే ఎన్ని రోజులకెళ్ళి ఉంటాయా అవి? నెలలు పెడతారు, దుమ్ములనే ఉంటాయి అవన్నీ. బూందీ పెడతారు, కార పెడతారు, ఆడ ప్యాలాలు పెడతారు, అవన్నీ నెలలకి ఉంటాయి. అరే ఇన్ని రోజుల నుంచి మీకు సోయి రాలే, మరి అక్కడనే అవి కూడా అమ్ముతారు కదా. అవి ఎన్ని రోజులు ఆ లడ్డూలు చూస్తేనే ఇట్లా కొట్టాలి మనం, గుద్దుతో బయటకు వస్తుంది. అవి కూడా అమ్ముతారు కదా, అవి ఎందుకు గాన రాలే మీకు? పేరు అడగంగానే ఇంత వివక్ష కాదు, ఇంత వివక్ష. నేను చెప్తున్నా కదా, ఈ దేశంలో ఎవడు ఏం అనుకున్నా ఏం చేసినా గానీ దేశం సమైక్యతను ఎవడు కూడా కింది మీద చేసే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా తెలంగాణలో చేయలేరు మీరు. ఇలా అందుకే ఇక్కడ దాకా వచ్చినాం మేము. అది తెలంగాణ అంటే ఒక తల్లి లెక్క అందరినీ అక్కున చేసుకున్నది, ఇక్కడెక్కడోనో అక్కున తెచ్చుకున్నది. కానీ అక్కుకు వచ్చినోడు మొత్తం ఇది నాదే అనుకున్నతో నాకు పంచాయతీ. అక్కడ వాళ్ళతో దోపిడీ చేస్తే మాకు వాళ్ళతో పంచాయతీ ఉన్నది. బరాబర్ ఇప్పుడు ఉన్నది, ఎప్పటికి ఉంటది. అరే ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది, ఎప్పటి నుంచో ఉన్నది. ఆశ్రయం ఇచ్చే తల్లి లాంటి దగ్గరకు వచ్చిర్రు. ఆ సమ్మక్క తల్లి లెక్క వచ్చి ఆడకు వచ్చి ఏదో వ్యాపారం చేసుకోండి. నీోడు బెట్టంగా ఎవడన్నా వద్దన్నారా? మనోళ్ళు వ్యాపారం చేయలేదా? నా ఆదివాసీలకు ఏమి ఇచ్చినవా? ఏం కాంట్రాక్ట్ మొత్తం ఆదివాసీలకు ఇచ్చిరా మీరు? ఎక్కడలోకి వచ్చేసిరు మీరు? అది ఎందుకు అడుగుతలేరు? మొత్తం సమ్మక్క దగ్గర ఎవరెవరికి ఏ ఫుడ్ కాంట్రాక్ట్ ఎవరికి ఉన్నది? ఆదివాసీలకు ఉండాలి కదా మొత్తం. అది ఆదివాసీల జాతర కదా. ఆదివాసీల యువకులు బొచ్చడు మంది చదువుకున్న వాళ్ళు. కల్తీ అవుతుంది అక్కడ, మొత్తం కల్తీ అవుతుంది. కల్తీ చేసేటోళ్లకు వీళ్ళకు పర్సెంటేజ్ ఉంటాయో మాకు ఎరకలే. మరి అవైతే బయట పెడతలేరు కదా. కొంతమంది అంటున్నాను అనా వాళ్ళకు ఏమైనా పైసలు అడిగినట్టున్నారు, వీళ్ళు ఇయ్యలేదట, ఇయ్యకుంటేనే వీళ్ళు ఇట్లా చేసిర్రని చెప్పని అంటున్నారు అని. వీళ్ళు 10 మందిలో మరి ఏ ఒక్కరి ఇద్దరిని అడిగినో పాపం వచ్చే దాంట్లో మీరేంద్ర నాయన అడుకుంటుందరే గీక్కుంటట్టుగా మీరేమైనా అటువంటి ఏమైనా ప్రయత్నం చేసిరేమో జనం అనుకుంటున్నారు. మేమనుడు కాదు, మేడారంలో మా ఊళ్ళు చెప్తున్నారు. మేడారంలో ఇప్పుడు అక్కడ బిర్సాముండా యూత్ ఉన్నారు కదా, ఇదే ఎక్కడదన్నా ఇంత ఘోరమైన అన్యాయం ఎక్కడిది? మా గుండు గీస్తున్నారు, వాళ్ళకు ఇటువంటి రోజు వచ్చిన రోజుల దగ్గర కూడా గుండు గీస్తున్నారు. పాపం వాళ్ళేదో ఆశ కాడికి వస్తే లాస్ట్ కు వాళ్ళు చేసినా కూడా బదాట్లా పడేసుకొని వచ్చుడు అనేది ఇంతకన్నా ఘోరం, ఇంతకన్నా అన్యాయం ఉంటది. అరే ఇప్పుడు మేము మౌలవి అల్లావుద్దీన్, తుర్రెబాస్ ఖాన్, షోయబుల్లా ఖాన్, అబ్దుల్ కలాం, ఇటువంటి వాళ్ళ వారసులు ఈ దేశంలో ఉన్నారు. ఇంకా వీళ్ళంతా వాళ్ళ వారసులు. మీరు చెప్పేటువంటి వాళ్ళు యాడికెళ్ళి వచ్చి ఇక్కడికి వస్తే వీళ్ళకు కూడా నష్టమే కదా. వాళ్ళు వస్తే వీళ్ళకు కూడా నష్టమే కదా. అది పక్కకు పడేసి, ఈ సమైక్యత అనేది పక్కకు పడేసి నువ్వు కాదని తిరుగుతారా? వాళ్ళు కాదని తిరుగుతారా? ఇది ఎక్కడి ఈ డివిజన్ తీసుకొచ్చేది ఎక్కడిది? పేర్లు అడిగి రాగానే చెప్పిన జావేద్ అంటారు, నా దోస్తున్నాడు భయ్, చిన్నప్పటి నుంచి జావేద్ గాడు నా దోస్తు చిన్నప్పుడు కోటిలు ఆడేదాను. వాళ్ళ తమ్ముడు వాజీర్ ఇవాళ తెలంగాణలో టాప్ మ్యూజిక్ డోలకు వాయిస్తాడు. అరే మీరు ఏం తలకాయలకు మీకు ఏం తలకాయలు నాకు అర్థమైతలేదు. నాకు ఒక్కటే ఒక ఆన్సర్ చెప్పండి. మీరు ఒకవేళ చెప్పదలుచుకుంటా కూడా ఒక ఆన్సర్ చెప్పండి. మన గుళ్ళల్లో దండాలు వేస్తాడు ఎవడు చేస్తున్నాడు? సరే ప్రసాదాలంటే గుళ్ళలు ఇయ్యాల కొత్తగా తయారైనాయి. మెడల దండలు వేసేటి ప్రతి పువ్వు ఏ తోటలకి వెళ్ళి వస్తున్నది? ఏ దేవత దగ్గర వేసేటి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మీకు అసలు సోయి ఉన్నదా? పోయి చూడుపోని అందరు కలిసి ఉంటారు. సాయేబులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, తెలుగు ఉన్నారు. పొట్ట కూటి కోసము వాళ్ళు పూల దండలు వేస్తే మన దేవుని గుడిలో మెడల హారాలైనాయి. మన ఇళ్లలో పెళ్లిళ్ళు అయితే కూడా వీళ్ళందరూ ఆ దండలు ఎవరు చేస్తున్నారో నీకు నాకు ఎవరిని తెలియదు. అవన్నీ జరిగేటికి అక్కడనే జరుగుతున్నాయి. బొందల గడ్డల కాడేసే మన బొందల గడ్డల కాడైనా వాళ్ళ బొందల గడ్డల కాడేసే పువ్వులు కూడా పూల దండలు కూడా అందరు కలిసి చేసిన బాపత్ కాడికెళ్ళే వస్తున్నాయి. ఏం తేడాలరా నాయన? అక్కడనే తేడా లేదు. కోసి తీస్తే రక్తం అందది ఒక్కటే. దీన్ని ఏమో డివిజన్ తీసుకొచ్చి మీరు పిచ్చిగా చేసుడు ఇదంతా మాకు నచ్చలేదు. ఇది చూసే ఒక పేదాన్ని నువ్వు తింటావా అంటే టకటక రోజు అంటే తయారు చేసేటోడు అదే తింటాడా? కళ్ళు గీసేటోడు రోజు పొద్దుగాల కళ్ళు తాగుతావా? నీళ్ళు ఎట్లా నడుస్తుందా నాయన? పాలు పిండేటోడు రోజు పాలు పిండి వాడే తాగితే నడుస్తుందా? నువ్వు తింటావా అంటే తిని చూపించినాక కూడా ఒక్కటి తింటారా వాళ్ళు రోజు తింటారా అంటే అరే నువ్వు ఎవరైనా కంప్లైంట్ చేసిండా? నాకు ఆ తిన్నది అడగలేదు, నాకు దీంతో ఇబ్బంది అయినది. పోనీ డాక్టర్లు పోతే నువ్వు ఈ బన్ను తిన్నావు కాబట్టినే
ఇంట్లో కల్తీ ఉన్నది కాబట్టినే ఏమన్నా నీకు ఈ రోగం వచ్చిందని ఒకటి చెప్పిండా? బయట అడ్డగోలుగా కళ్ళు మొత్తం మందు కళ్ళు దాపి జనాలు చచ్చిపోతున్నారు, రోడ్ల మీద కింద పడుతున్నారు, సంసారాలు నాశనం అవుతున్నాయి, గాంజాయి అమ్ముతున్నారు, డూప్లికేట్ వైన్ షాపులు పెట్టి డూప్లికేట్ మాల్ అమ్ముతున్నారు. వాటి మీద చేయండి రా, వాటి రాజ్యాలు వాళ్ళ చేతులు ఉన్నాయి. ఇది పట్టుకొని పేర్లు అమాయక జీవులను పట్టుకొని వాళ్ళ మీద పెట్టి అన్నట్టు 3 సంవత్సరాల 33 రోజులు అట, 3 నెలల 33 రోజులు కట్టెసాము తిప్పి మూడకున్న ముసల్దాని పన్ను రాలగొట్టిండట. మూడకున్న ముసలికి పనులు ఉంటాయా? దాని మూతి మీద కొడితే పన్ను రాలినట. గట్టున్నది మీరు చేసే పనులు ఇవన్నీ. ఇది కాదు. సభ్య సమాజము ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు. అది ఏ ప్రాంత ప్రజలైనా కానీ ఒప్పుకోరు. ఎవడైనా మా తెలంగాణ గురించి చెప్తున్నా నేను, ఎవరైనా దోపిడీ చేసేందుకు ఎవడొచ్చినా గానీ వాళ్ళని మాత్రం మేము ఉపేక్షించే పరిస్థితి లేనేలేదు. ఇంకోటి, మత సామరస్యాలు గనక మీరు దెబ్బతీసే విధంగా మీ మాటలు, మీ వీడియోలు, మీ ప్రవర్తన, మీ రెచ్చగొట్టుడు, మీ ఉపన్యాసాలు, మీ ఎన్నుకుండి ఎవరు నడుపుతున్నారో మాకు ఎరకలేదు. కానీ ఒకవేళ అటువంటి ఏమైనా చేస్తే మీ వృధా ప్రయాసాలు అవుతాయి. గంగా, జమున, తహజీబ్ తెలంగాణ హైదరాబాద్ లో ఉండే, అది హైదరాబాద్ పేరున్నంత మటుకు, తెలంగాణ పేరున్నంత మటుకు అది బతుకుతుంది. దుర్మార్గుడు ఏ దేశపుడైనా ఏ మతపుడైనా కానీ వాడిని మాత్రం ఉపేక్షించే సవాలే లేదు, పరిస్థితి లేదు. మళ్ళీ చెప్తున్నాం, నేను ఇంత ముందు చెప్పిన, రోహింగ్యాలు ఎవడన్నా ఎక్కడ ఉన్నాడు అని అంటే తీసుకురాండి, మీకు శాత కాకపోతే తుపాకి మా చేతికి ఇర్రి మేమే కాల్స్తామని చెప్తున్నాం. బరాబర్ మళ్ళీ ఇయ్యాలంటే కూడా అదే స్టాండ్ మీద ఉంటాం. అన్నయ్య వాళ్ళు మరొక అంశం ఏం మాట్లాడుతున్నారు, హిందూ దేవాలయాల దగ్గర మైనార్టీలు వ్యాపారం చేయడానికి లేదు, అది చట్ట ప్రకారం వ్యతిరేకం అని చెప్పి ఇట్లాంటి ఏమైనా ఉన్నాయన్న చట్టాలు? అంటే హిందూ దేవాలయాలకు ఏం లేదు, నాకు తెలిసేది అట్లా చట్టాలు ఏం లేవు. దేవాలయాల దగ్గరికి ఎవడు వీళ్ళు వచ్చి వాళ్ళు చేయదు, వాళ్ళు వచ్చి వీళ్ళు చేయదు అనేది అయితే ఎక్కడ లేదు. నేను అందుకే ఏమన్నా, నేను చెప్పేది ఏంటంటే, పూల దండలు తీసుకొచ్చి నువ్వు ఫ్లవర్ మార్కెట్ హైదరాబాద్ లా ఉస్మాన్ గంజ్ దగ్గర ఉంటది, అక్కడికి వెళ్ళి అక్కడ పూల దండలు తీసుకొని పోతారు కదా, ఆడిపోయినా పెళ్లిళ్ళ కాడికి పోతారు, గుడిల కాడికి పోయి దండలు అడికెళ్ళి తీసుకొస్తారు కదా. ఆ దండలు ఎవరు చేస్తారు చెప్తున్నా, నేను చూసినా కాబట్టి చెప్తున్నా. రమ్మని నేను మొత్తం ఏ స్లమ్స్ లలో పోతే అందరు ఉంటారు అందులో. ఇస్మాయిల్ భాయ్ ఉంటాడు, ఫారూక్ భాయ్ ఉంటాడు, వెంకటేష్ భాయ్ ఉంటాడు, శ్రీనివాస్ భాయ్ ఉంటాడు, డేవిడ్ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు ఆడ. అందుకనే చెప్తున్నా ఇవన్నీ కొంతమంది కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు కొంత ఏంటంటే నిజం కూడా అన్ని మతాలల్లో ఈ ఎక్స్ట్రీమిస్ట్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే వేరేటోడు నా దానికి రావద్దని. అంటే తెలంగాణలో దర్గాల కాడికి కూడా పోతారు. నువ్వు ఎందుకు పోతావు రాబాయ్ అంటే, చాలా మంది హజరతయ్య ఉన్నది, హజరతయ్య, ఆ దర్గాల పోతే పేర్లు కూడా వీళ్ళు పెట్టుకున్నారు. సరే, ఇలా కొత్త ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది ఏంటంటే, మీరు దర్గాల కాడికి పోవద్దని వాళ్ళని. ఇలా జాంగీర్ పీర్ దర్గాలు, ఆడ పోతే మొక్కులు, అన్నారం షరీఫ్ దగ్గర కూడా పోతారు. అరే ఒక్కొక్కని బిలీఫ్ అబ్బా, ఒక్కొక్కని బిలీఫ్ అది. నెల్లూరు జిల్లాలో అయితే కస్మూరు మస్తాన్ దర్గా ఉంది, మస్తాన్ వలి, మస్తాన్ రెడ్డి, మస్తానయ్య, చాలా మంది హిందువుల పేరు ఉన్నాయి. ఈ పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు ఉన్నాయి. అది వాళ్ళు అనేది ఏంటంటే, మరి మీరు మనమేమో అన్య మతాలను దగ్గర తీస్తాం కదా, వాళ్ళు మరి మన మతాలను దగ్గర తీయరు కదా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతా ఉన్నది. ఓకే, వాళ్ళు మరి మన గుడిలకు వచ్చి దండం పెడతారా, బొట్లు పెట్టుకుంటలేరు కదా అని చెప్పని ఆ చర్చ ఉన్నది దేశంలో, ఆ చర్చ దేశంలో ఉన్నది. కానీ ఒక్కటే చెప్పేది ఏంటంటే, ఎవరు ఇప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు అనుకో, ఆ రెస్ట్రిక్షన్స్ ఒకవేళ ఉండేది ఉంటాయి. అది అంత పెద్ద జాతరలా నువ్వు ఎవరినని పెడతావు, ఏమని పెడతావు, నువ్వు ఉన్నదా? మరి రూల్ అయితే ఏం లేదు. నాకు తెలిసి అక్కడికి వచ్చి సమక జాతరలో ముస్లిమ్స్ వచ్చి వాళ్ళు ఏం అమ్ముకోవద్దని అయితే ఎక్కడ రూలింగ్ అయితే ఇక్కడ లేదు. ఉందా? ఉన్నాక అది వైలేట్ చేసి ఉండేది ఉంటే వేరు విషయం. ఇప్పుడు వాళ్ళు ఉన్నది ఆధార్ కార్డులు అడిగింది కదా, మరి ఆధార్ కార్డులు చూపిస్తున్నారు. మరి భారతదేశ పౌరులేనా కాదా, వాళ్ళు ఇక్కడ కాదా అని అన్ని ఉంటాయి కదా. నిజంగానే బంగాల్కి వెళ్ళి వచ్చిరాయిందని ఇప్పుడు చుట్టుపక్కల వాడకట్ట మొత్తం వచ్చి అందరు చెప్తా ఉన్నారు. ఒకవేళ ఉండేది ఉంటే వాళ్ళైనా జనం ఉండనిస్తారా? వాళ్ళ మతమోలే ఉండనియారు. అరే క్యారే మేరా బేటేగా పేట్ ఖరాబ్ హోగా తేరా బంద్ కాకే అని చెప్పని గల్లా పట్టి అడుగుతారు. పిచ్చోలా, పబ్లిక్ పిచ్చోలా అడుగుతారు, బరాబర్ అడుగుతారు. పెద్ద మనిషి ఇప్పుడు ఆయన కాదు, దందా చేస్తేనే కాదు, తాతల కాడికి వెళ్ళి ఉన్నది. వాళ్ళకి వేరే విద్యనే తెలియదు కదా, వాళ్ళకి వేరే సంగతే తెలియదు. అందుకే ఈడ కాకపోతే ఇంకోటి మార్కెట్ ఎక్కడ ఉంటే అక్కడ ఎవడైనా కానీ అడల్టర్డ్ ఏది ఉన్నా కానీ ఒకవేళ తినేది ఉంటే వాళ్ళు ఇచ్చేది ఉంటే తిరుగుబాటు జరుగుతుంది. దాని మీద జనం ఊకుంటారా? ఎవడు ఊకోడు. సో అందుకనే ఇవన్నీ బక్వాస్ ముచ్చట్లు. అందుకనే ఈ చర్చ అంతా ఎటో సైడ్ తీసుకుపోయే ప్రయత్నం జరుగుతా ఉన్నది. అంటే మతం పేర్లు అడిగి కథలు పెట్టుడు అనేది చాలా తప్పు. బార్డర్లో కూడా మనోళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళు అందరు కలిసి దేశ పౌరులు లెక్క అందరు కలిసి కొట్లాడుతారు కదా. ఇవాళ క్రికెట్ టీంలలో లేరా? క్రికెట్ టీం అనేది ఏంది భయ్? ఈ డివిజన్ ఎక్కడిది? సిరాజ్ ఆటో వాళ్ళ నాయన ఆటో నడిపేది. వాళ్ళ నాయన అది మాసాప్ ట్యాంక్ పక్క సంధిలో ఉంటాడు కదా,
అద్భుతంగా మహమ్మద్ కైఫ్ అసలు ఇండియన్ ఏంటంటే క్రికెట్ చరిత్రని యువరాజ్ సింగ్ మహమ్మద్ కైఫ్ కలిపి చేంజ్ చేసిన వాళ్ళు కదా వీళ్ళంతా. సో అంటే ఈ పేర్లు అడిగి డివిజన్ తీసుకొచ్చు ఇదంతా అసలు ఏంది ఇది అంటే ఇంకా వాళ్ళు ఇంకా ప్రూవ్ చేసుకోవాలనా? మన దాంట్లో స్కాములు చేసి బయట దేశాలకు పోలేదా? స్కామ్ ఈ మోడీలు అందరు స్కాములు చేసి బయట దేశాలలో పోయిన వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళు దేశ ద్రోహులు. వాళ్ళ గవాల గురించి మాట్లాడు. ఇక్కడ ఉండి కాంట్రాక్ట్లు చేసుకుంటా ఒక కాళేశ్వరం డ్యామ్ కూలిపోయింది, అక్కడ పర్రెలు వాసింది, దాంట్లో అవినీతి ఎవడు చేస్తున్నా గవాన్ని పట్టు, ఇల్లీగల్ దందాలు ఎవడు చేస్తున్నా గవాన్ సైడ్ పోవాలి. కానీ ఈ పేదోళ్ళ సైడ్ పోయి మీరు ఏం చేసినా గానీ మీరైతే చెప్తున్నా భయ్ కుంటలలా నేను మాట నాతో అనరాదు కానీ కుంటలలో చేపలు పట్టినట్టుంటది మీ ముచ్చట. అది కరెక్ట్ కాదు మీరు చేసేది. అది కుంట అనరు, తెలంగాణ భాష ఇంకా వేరేదంటారు. ఇక మీరు అదే ఆపాదించుకోరు. మీ ఛానల్లో తెలంగాణలో కాదు కనుక మీకు తెలుసో తెలియదో ఎవరైనా ట్రాన్స్లేటర్ ఉంటే చెప్పండి. అటువంటి పనులు దయచేసి చేయకండి. ఇది కరెక్ట్ కాదు. సమాజాన్ని ఒక్కటిగా ఉంచండి అండి. అందరం కలిసి ఈ దేశ శత్రువులు ఎవరో, తెలంగాణ శత్రువులు ఎవరో, పేదరికానికి శత్రువులు ఎవరైతున్నారో వాళ్ళ మీద దండయాత్ర చేద్దాం. కానీ ఈ అమాయక పేదల మీద చేసి దీనికి ఒకటి ఆపాదించి కథ పెట్టి అదంతా చేసుడు అనేది తప్పున్నారా? నువ్వు ఏమన్నా అది వన దేవతలను పట్టుకొని, వనం అంటే అందరు ఆస్తి భయ్, వన దేవతలను పట్టుకొని గాడికి వచ్చి పాపం వాళ్ళేదో వచ్చి ఆడ కూర్చొని ఏడ తిన్నారో ఏడ బండారో ఇళ్ళ కాడికి వస్తే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చదువుకోలే, ఆ పిల్లలు కూడా చదువుకోరు, వాళ్ళకు కూడా ఇదే పని పెట్టేటట్టున్నారు వాళ్ళు. మీరు ఏ దేశం భయ్? భారతదేశమే కదా, పాకిస్తాన్ కాదు కదా. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా మీరు? పాకిస్తాన్ వాడు ఇండియా మీద క్రికెట్ మ్యాచ్ అయితే మీరు వాడు 6 కొడితే మీరు సపోర్ట్ కొడతారా? కొడతారా అట్లేమన్నా? ఇదే ఏం తలకాయలు దగ్గర పెట్టుకొని చూడుండ్రి. ఇది అందరి మాతృభూమి, ఇది అందరిని కన్న నేల. ఇది అందరు భారత మాత అనాల్సిందే. ఈ మాత అది కనుక అందరు అనాల్సిందే. వాళ్ళకంతే మనం అంతే. ఈ భేదాలు ఇవన్నీ పెట్టి వీళ్ళెవడు ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయేది లేదు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి కూడా రానియకండి. రానియకుంటుండాల్సిన బాధ్యత, చూడాల్సిన బాధ్యత మీకు ప్రభుత్వం మీ చేతులు ఉంది. కాబట్టి మీరు రానియకండి. రోహింగ్యాల పాకిస్తాన్కి వెళ్ళి వస్తున్నారు, బంగ్లాదేశ్కి వెళ్ళి వస్తున్నారు అంటే అవి మీరు ఆపాలే. వాళ్ళందరం కలిసి కొట్లాడాలి. వాళ్ళందరి శత్రువులే కదా, అంతేనా? దేశ్ కా దుష్మన్ సబ్కా దుష్మన్ హై. ఓ కోయి భీ ఉందో, కోన్ సా భీ మజహబ్ కా ఉందో, అది ఏ మతమైనా పర్వాలేదు. ఈ దేశానికి శత్రువు అన్నాడు పాకిస్తాన్, దేశానికి శత్రువే కదా. బంగ్లాదేశ్ దేశానికి శత్రువే కదా. రోహింగ్యాలు ఈ దేశానికి శత్రువులే కదా. బరాబర్ వాళ్ళని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా. అంతనే ఈ దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నటువంటి ఎవడైనా గానీ, ఏ మతానికి సంబంధించినటువంటి వాడైనా గానీ, మనకందరికి ఈ భారత పౌరులందరికీ శత్రువే. ఈ భారత పౌరులు అంటేందుకు వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయి. ఈ మరి తారాల కాడికెళ్ళి ఇక్కడ ఉన్నాయి, కొత్తగా 15-20 ఏళ్ళ కింద వచ్చిన ఇక్కడ పెట్టిన కాదు కాదన్నా. హలాల్లో హిందువులో ఉన్నటువంటి వాళ్ళు కూడా హలాల్ తినరు కొంతమంది, చాలా మంది. అసలు హలాల్ గురించి తెలుసా? సైంటిఫిక్ గా హలాల్ అనేది ఒక మేకను లేకపోతే ఒక కోడినో కోస్తే అది గొంతు సగం కోస్తే హలాల్ అంటారు. సగం కోస్తే ఏంటంటే అది ఒక కొట్టుకొని వస్తుంది కాబట్టి ఆ రక్తం అంతా బయటకు పోతుంది. జనరల్ గా ఒక మనిషిలో కానీ ఒక జీవిలో కానీ సర్వరోగాలు రక్తంలోనే ఉంటాయి. అది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అది. సో ఇప్పుడు ఏంటంటే హలాల్ వాళ్ళు ఏంటంటే ఒక సైంటిఫిక్ గా చెప్తున్నాను నేను, వాళ్ళ మత ఖురాన్ ప్రకారం హలాల్ చేయాలనేది అది. కానీ హలాల్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ రక్తం ఏదైతే ఉందో ఆ రక్తం బయటికి పోతుంది. ఓన్లీ శరీరం మాత్రం ఉంటుంది కాబట్టి ఆ కోడినో మేకనో తింటారు. ఇది సైంటిఫిక్ రీజన్. దాన్ని ఖురాన్ లో ఉంది, అది ఖురాన్ లో ఉంది. ఎట్ ది సేమ్ టైం హిందువుల్లో కూడా చాలా కులాలు హలాల్ చేయండి తినరు. ఇది మేము చూసినాం. మా ఇంట్లో కూడా కొన్నిసార్లు హలాల్ చేయండి తినరు, కొన్నిసార్లు కట్ చేయాలంటారు పూర్తిగా. సో ఇది ఉంది, ఈ కల్చర్ అనేది అటు హిందువుల్లో ఉంది, ముస్లింలో ఉంది. సో కానీ దాని ఇప్పుడు ఏంటో కొత్తగా ఏంటంటే హలాల్ తీసుకొస్తున్నారు. హలాల్కి బన్నుకి ఏం సంబంధం? హలాల్కి బన్నుకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ బన్ను అంటే బన్నును కూడా హలాల్ చేయాలి. ఇట్లా హలాల్ చేస్తారు, దీన్ని కట్ చేస్తారు కదా, ఇట్లా కట్ చేస్తే అన్నట. కొత్తగా ఏమైతుందంటే హలాల్ అనగానే ఏదో ఊంచుతారని అంటారు. హలాల్ అంటే ఊంచుడు కాదు, అది హలాల్ అంటే ఊంచుడు కాదు. అది మెడను ఒక 75% కట్ చేస్తారు, అది హలాల్ అంటే. దానికి సైంటిఫిక్ రీజన్ కూడా చెప్పినా కదా క్లియర్ గా. సో ఇలాంటి పరిస్థితి దయచేసి ఎవరైతే విద్వేషాలు రెచ్చగొడుతున్నారో ఫస్ట్ మీరు తెలుసుకోండి. హలాల్ అంటే ఏంటిది, హరామ్ అంటే ఏంటిది, లేకపోతే కోవా బన్ ఏంటిది, కోవా బన్లు ఏం తయారు చేస్తున్నారు వాళ్ళు క్లియర్ చెప్పారు. వాళ్ళు అబద్ధం ఆడలే కదా. కోవా బన్నులో కోవా ఎట్లా తయారు చేస్తారని చాలా స్పష్టంగా చెప్తున్నారు. బన్ను గురించి చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా. ఇంకా మీకు కొత్తగా ఏముంటుంది నాకు అర్థం కాదు. సమ్మక్క జాతర దగ్గరికి వచ్చి ఈరోజు ఏదైనా సరే మన హిందూ ఆచారాల ప్రకారమే అనుకుందాం.
ఒక దేవుని దగ్గర పోయినప్పుడు అది విషయమైన ప్రసాదం అవుతుంది అంట ఉంది కదా, మన పురాణాలు ఉంది కదా. మరి అలాంటి పరిస్థితుల్లో సరే ఈ కల్తీ అయింది అనుకుందాం, మరి ఆ దేవత ప్రాంగణమే కదా అంతా ప్రసాదం అయినట్టే కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇలాంటివి నడవవు. దయచేసి కొంతమంది వ్యక్తులు కావాల్సుకొని తెలంగాణలో ఒక మతం పేరిట డివైడ్ చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం కొంతకాలంగా జరుగుతుంది. దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఎవరు చేస్తున్నారు ఏంది అనే వెలుగులోకి తీసుకురావడానికే మేము ఇప్పుడు ఇక్కడ దాకా రావడం జరిగింది. 300 కిలోమీటర్లు దాటుకొని ఇక్కడ దాకా రావడం జరిగింది. కారణం ఇదే, 350 కిలోమీటర్లు దాకా దాదాపుగా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇంకోటి ఏదంటే మేము మార్వాడి ఉద్యమం జరిపినప్పుడు కూడా వాళ్ళు ఊంచింది తింటారు అని అన్నారు కొందరు. ఎవరు ఆ గుజరాతీ సంబంధించినటువంటి 2-3 ఆ జిగ్నేష్ అనేటోడు అన్నాడు, అరే వాళ్ళు ఊంచింది తింటున్నారు అని. ఆయన ఊంచింది తినాలని ఎవరిని సోకుంటది, నా ఉంచుడు వాళ్ళు తిన్నారు, వాళ్ళు ఉంచుడు మనం తిన్నాం. ఒకవేళ ఊంచింది ఉండేది ఉంటే అది ఎక్కడో దగ్గర చూపించి మీరు అంటారు కదా, అదేదో మీ చేతుల్లో రాజ్యము మీరు చూపి రాదు ఎక్కడ ఉంచిండ్రు, ఎక్కడ ఏం చేసిరు అనేది ఎవరికేం సోక్ లేదు అట్లా. అయితే ఇదంతా ఒక రాంగ్ చర్చ జనం లోపల తీసుకుపోయి తప్పుడు సమాచారాన్ని తీసుకుపోయి ఇప్పుడు అంటారు బయట మొత్తం జరిగేది అంతా ఏ చేసినా కల్తీ కదా. ఇగో పెద్ద మనిషి వచ్చి ఉన్నాడట, ఈయన కేంద్రం ఇన్ఛార్జే, నువ్వు పాలకేంద్రం ఇన్ఛార్జా, ఎట్లా గవర్నమెంట్ ఎంప్లాయా మీరు? లేదు, మనం విజయడైరీ కాంట్రాక్ట్ పాలు పట్టి గవర్నమెంట్ విజయడైరీ పాలు పంపిస్తాము. మనము పాలు రైతుల కాడ నుంచి తీసుకొని కొనుగోలు చేసుకొని ఏమైనా ఉంటే ఇక్కడ అమ్ముతాము ఏమి అవసరాలు పట్టి. ఇప్పుడు వీళ్ళు శివరాత్రి కానీ తర్వాత ఏమైనా జాతరలు జరిగినా కానీ ఉరుసులు జరిగినా కానీ మా దగ్గరకు వచ్చి నాణ్యత పాలు తీసుకుపోతారు. అదే నాణ్యత పాలు మిగిలిన పాలు మేము విజయ డైరీకి పంపిస్తాం. ఏమి అందులో మనం విజయ డైరీలో మేము సభ్యత్వం ఉంది మాకు, గవర్నమెంట్ డైరీ. ఇప్పుడు కాదు, 1979 నుంచి మా డైరీ దానికి మనం అట్లనే కంటిన్యూ చేస్తున్నాం. ఈ రోజు ఇప్పుడు 1977 నుంచి ఈ రోజు కూడా అదే పేరు మీద దాని అధ్యక్షుడు మల్లా రామకృష్ణ అనే వ్యక్తి ఉన్నాడు. దానికి బోర్డు మెంబర్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. ఏమి తర్వాత మనది వెలుగు నంద్యాల డైరీలో 174 మా కోడ్ నంబర్. కావాలంటే మీరు పోయి ఆడ పరిశీలించవచ్చు. డైరీలో పాలు వెలుగొండ నుంచి పాలు మీకు ఎటువంటి పాలు వస్తున్నాయి, ఎప్పుడైనా ఆ పాలు కల్తీ ఏమైనా వచ్చినాయా, అందులో గవర్నమెంట్ ప్రతి డైరీలో ప్రతి ఒక్క క్యాన్ చెక్ చేసి ఏమైనా ఫాల్ట్ ఉంటే ఎమ్మడే కాలువలు పారదింగుతారు, మాకు వాట్సాప్ పంపిస్తారు. అన్న ఈరోజు పాలు ఒకసారి రైతులు ఏం చేస్తారంటే పాలు పిండు ఆయిల్ ఉంటుంది, దాన్ని నూనె పూసి పాలు పిండుకుంటారు. సరిగా లేని పక్షంలో ఒకసారి ఆ ఆయిల్ కూడా కలిసిపోయినప్పుడు కూడా పాలు వాళ్ళు వర్ధించారు, వాళ్ళు కిందేస్తారు. అంత స్ట్రిక్ట్ ఉంది డైరీలు. ఏమి ఎటువంటి దానికి మనం ఏం చేసినా కానీ ఆడ ల్యాబ్ ఉంది. పాలు కూడా ఇప్పుడు ఇలా మీల పాలుగా ఆడ పోయేది అంటే ఇప్పుడు అక్కడ ఫాల్ట్ వచ్చిందంటే ఇక్కడ ఫాల్ట్ అవ్వాలి కదా, అక్కడ ఏం లేదు. తర్వాత మనకు కనీసం అంటే డైలీ మనం లోకల్ కనీసం అంటే 400 ఉదయం సాయంత్రం 400 మంది దగ్గర పాలు తాగుతారు మన దగ్గర. మనం 5 రూపాయల కాడి నుంచి పాలు ఈ రోజు కూడా అమ్ముతున్నాం. 5 రూపాయలకు పాలు ఎలా వస్తుంది అని మీరు అంటారు, కానీ 100 ml కొంత బీదలు వస్తారు, మనం ఏం చేయాలి, వాళ్ళకు పంపిస్తే కొంతమంది గ్లాసులలో తీసుకోతారు మనం లోకల్ పట్టించి డైరీ పంపిస్తాం. వాళ్ళ వెహికల్ వస్తుంది ఇక్కడ తీసుకొని పంపిస్తారు. అది సమస్య. ఇంకోటి జనరల్ గా ఇప్పుడు పాలది ఏది మిక్సప్ అయి ఉన్నా అది ఖరాబ్ అయ్యే టైం కన్నా ఎక్కువ ఉండేది ఉంటుంది, అది పగిలిపోతుంది, స్మెల్ వస్తుంది కదా. ఇట్లా జనం ఎట్లా తినగలుగుతారు అంటారు కదా, గదరన్న భాష చెప్పాలంటే కక్కుడేరు కూడా 2 అయితే నాయన ఖరాబ్ అయినా తింటే కదా. సో అట్లా జరుగుతుంది కదా. మరి నిజంగా ఖరాబ్ అయ్యేది కనుక తింటే యాడ తీసినా ఫుడ్ పాయిజన్ ఎట్లయితుంది గట్టే అవుతుంది. మరి అట్లా ఉండేది ఉంటే అది ఎంతమంది అక్కడ జాతరల సమ్మక్క జాతరలో ఎంతమంది ఫుడ్ పాయిజన్ తో అయినరు అనేది ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు బయట పెట్టాలి, చెప్పాలి. అది ఇదే కారణం అని కూడా చెప్పాలి. మరి అది కూడా చెప్తే అది అదేమన్నా తెలుస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్ గా మీ దగ్గరకే 90% మన దగ్గర క్యాచ్ చేసిపోతాం. ఒక లేని పక్షంలో మేము వేరే నుంచి కూడా తెప్పించి వీళ్ళకి హెల్ప్ చేస్తాం. అది కూడా వీళ్ళు జాతర చేసుకువచ్చిన తర్వాత ఎప్పటి నుంచి ఇప్పుడు వీళ్ళ ఇప్పుడు కనీసం అంటే నాకు 25 years వీళ్ళకు నాకు సంబంధం పాలతో. నేను 2001 విదేశాల్లో ఉంటే నేను 2001లో వచ్చి నేను ఇలా మా అన్నతో పొత్తులోని పని చేసినాము. అప్పటి నుంచి వీళ్ళకి నాకు సంబంధాలు ఉన్నాయి. ఏమి డబ్బులు కూడా వాళ్ళు వచ్చిన తర్వాతనే నాకు పేమెంట్ చేసేది.
వాళ్ళు రాకముందు అదే చెప్పారు, వచ్చినాక పే చేస్తామని. తర్వాత వెహికల్ డీజిల్ కానీ ఏమైనా వాళ్ళకి అవసరం అంటే 2000 5000 కావాలంటే కూడా మేము ఆర్థిక సాయం అందిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు బతకాలా, మనం బతకాలి, రైతులు బతకాలా, అందరూ బతకాలా. నేను ఒక్కనే అంటే అయ్యే పని కాదు. అంతా పొట్టకూటి కోసం చేసేటువంటి ప్రయత్నం ఇదంతా. కనీసం గౌరవంగా కాదా ఇప్పుడు మీరు చేసే మేము అలిసారి బంగ్లాలే లేవు కదా, ఇక ఎవరైనా సంధిలు అట్లే ఉన్నాయి, పిల్లగాళ్ళు అట్లే మోరిలో తిరిగినట్టు నీళ్ళు చూడుర్రి, ఈడ చూడుర్రి, కథ చూడుర్రి, ఇదంతా కథ చూడుర్రి. వీళ్ళు ఉండే కథ ఇప్పుడు వాళ్ళ సమ్మక్క జాతరకు వచ్చి వీళ్ళకి ఏమైనా ఫారెన్ ఫండ్స్ వస్తున్నాయా కథ కూలి అదే చెప్పాడు, లెక్క అంతా చెప్పిండు మనోడు, పెద్ద మనిషి మొత్తం లెక్క అంతా చెప్పిండు. ఆఖరికి మీ కథ చూస్తుంటే మీరు కష్టపడటానికే పుట్టిరు అన్నట్టు అనిపిస్తుంది. కష్టపడటానికే పుట్టిరు. ఏంటిది కాదు, ఇప్పుడు ఈ చెప్పేటోళ్ళందరూ అంటే ఇప్పుడు అంటే ఆ పిల్లగాళ్ళు ఏంటంటే అది కావాలని లోపల వాళ్ళు ఒక విషం పెట్టుకొని ఒక విద్వేషాలు రెచ్చగొట్టి పంచాయతీలు పెట్టి ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నాలలో భాగంగానే చేస్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు మనోడు కూడా చెప్పింది వాళ్ళ పైన ఉన్న వాళ్ళందరూ ఇద్దరు ఒకటే అని. ఈయన పతంగ అయిన ఒకటే, కమలం పువ్వు అయిన ఒకటే అని చెప్పింది కదా, ఇద్దరు ఒకటే వాళ్ళు. బినామీ వాళ్ళే చెప్తారు కదా బినామీ అని, మనం చెప్పేది కాదు. ఇప్పుడు షాగ్ హౌస్ లో కుక్క బిర్యానీ కుక్కలతోని పెట్టి బిర్యానీ చేసిరని చెప్పని వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఎన్నిసార్లు ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్లు పోయి అసలు రోజు చెక్ చేయాలి, ఒకవేళ చెక్ చేయాలంటే ఎన్నిసార్లు ఎంతమంది పోతారు, మీరు ఎన్నిసార్లు ఎంతమంది ఎప్పుడు పడుతున్నారు. పెద్దోడు చేస్తున్నాడు పెద్దోడు ఎక్కడైనా చేసిన అనుకో, మరి ఇక్కడ కూడా మరి తిరుపతి ఇంకన్నా సంగతి కూడా అంటున్నారు కదా, వాళ్ళే పంచాయతీ పెట్టుకుంటారు, దానిలో గది వస్తుంది గిది వస్తుంది. ఇప్పుడు కొత్త పాల కథ వస్తున్నది. ఇప్పుడు అమెరికా పాలు పంపుతారట, అమెరికాల పాలు తాగేటి ఆవులన్నీ మొత్తం అక్కడ అంతా నాన్ వెజ్ తినేది, మరి వాళ్ళకి కోసేటి అంతా ఆ పాలలో డైరెక్ట్ నాన్ వెజ్ వస్తున్నది. మరి దానికి ఏం చెప్తారు ఇప్పుడు మళ్ళీ మీ అసంటి వాళ్ళందరూ. అందుకే ఇవన్నీ చాలా మూలాలకు పోతే అన్ని మూలాలు అన్ని మాయ ముంతలు లెక్క పెట్టే పరిస్థితి కాడికి వస్తుంది. పేదోళ్ళని బతకనీర్రి, పేదోళ్ళకు మతం అంట కట్టకనరి. ఇదంతా పేదరికం అంతా ఒక మతమే ఇది. అది ఏ కులమైనా ఎవడైనా ఏ భగవంతుని ఆరాధించినా గాని ఏంది ఆఖరికి ఏంది బుక్కడు బువ్వ తినాలి, ఇంత గౌరవంగా బతకాలి, భార్య పిల్లలను సాదాలి, అమ్మనాయనకు టైం కింద మందుగోళ్ళు ఇవ్వాలనే దాంట్లోనే తాపత్రయం తప్ప వాళ్ళు వచ్చి అక్కడ సమ్మక్క జాతర కాడికి వచ్చి భూములు ఎత్తుకపోయడానికి ఏం రాలేదు. ఆయన ఎవరినైనా గింత విషయ ప్రచారం ఏంది నాకు అర్థమైతే లేదు. బతికేటందుకు వచ్చిన వాళ్ళ గురించి ఇదంతా ఈ ప్రచారాలు, ఇట్లా మాట్లాడు, ఈ తూకు దినుడు అనుడు, ఊంచ తింటారు, ఉచ్చబోసే తాగుతారు, మీరు రజాకారుల వారసులు, ఇవన్నీ మాట్లాడింది కదా. మార్వాడి ఉద్యమం ఇదంతా వాళ్ళ వారసులే. మార్వాడి దోపిడీ చేసేందుకు వచ్చిన మార్వాడి వారసులే కదా. ఎవడో చేస్తే మీరు తినుకుంటున్నారు. అసలు వాళ్ళు చేసేటువంటి ఇల్లీగల్ దందాలతోటి పైసలు సంపాదించేటోళ్ళే ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు. వాళ్ళ ఫండింగ్ ఛానల్స్ ఇవన్నీ, మీరు వాళ్ళ ఫండింగ్ ఛానల్స్, పేదోళ్ళ ఫండింగ్ ఛానల్స్ కావి. పేదోళ్ళకి సమస్య కాదు, పేదోళ్ళకి సమస్య అయితే ఇట్లా మాట్లాడతాం. పేదోళ్ళు అందుకే కనెక్ట్ అవుతారు, వీళ్ళని చూడంగానే కనెక్ట్ అవుతారు. అసలు ఆ మనిషిని చూడగా నేను చెప్పిన ఆ రైలు యాక్సిడెంట్ అయితే ఒక ఆయన ఇట్లా గ్రిల్లకెళ్ళి ఇట్లా పట్టుకొని చూస్తే ఆ ముఖము ముఖం సేమ్ అట్లనే కనబడ్డది. నీకు అవసరమే ఉంటుంది భయ్. 40-50 మంది చుట్టుముట్టినాక చెమటలు పట్టకపోతే మనిషికి ఏం చేస్తారో, నీ దేశం నీ ప్రాంతం కాని ప్రాంతము, నువ్వు మాట్లాడని భాష మాట్లాడేది కాదు, అక్కడికి వచ్చి ఆడ కూర్చొని వాళ్ళ పాపం అక్కడికి వచ్చేదో అమ్ముకుంటుంటే ఇది చాలా అన్యాయం, ఘోరం, మోసం. మేము ఆల్రెడీ ఒక 3 రోజుల క్రితం చెప్పినాం ఈ అంశం పైన, వీళ్ళకు క్షమాపణ చెప్పాలని చెప్పినాం. అదే స్టాండ్ తోడున్నాం. అయినా కానీ వాళ్ళు మేము క్షమాపణ చెప్పాం బరాబర్, ఇంకా సినిమా చాలా ఉంది అంటున్నారు. ఓకే, మీరు సినిమా స్టార్ట్ చేస్తే మేము ఎట్లా ఎండ్ చేయాలో మాకు తెలుసు. ఓకే, ఇంకొక విషయం కూడా చెప్తున్నాం క్లియర్గా. ఇప్పుడు వీళ్ళని చుట్టుముట్టిరు చాలా రకాలుగా, ఇప్పటికి కూడా ఇంకా వీళ్ళని చాలా రకాలుగా విమర్శిస్తున్నారు. వీళ్ళ వ్యాపారం పైన కూడా ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నాం, ఎక్కడైతే కోవా బన్ అమ్ముతున్నారో అక్కడ వెళ్ళి ఫుడ్ ఇన్స్పెక్టర్ తోటి ఇన్స్పెక్ట్ చేయించండి. ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ పైన చర్యలు తీసుకోండి, క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పేసి అంటున్నాం. వీళ్ళు కూడా రెడీగా ఉంటున్నారు, మాది టెస్ట్ చేయండి, మాది తప్పని తెలితే మమ్మల్ని జైలు పంపేయండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంకొకటి, ఇది తెలంగాణలో ఇలాంటి ఘటన జరగడము మాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక సమ్మక్క జాతరలో ఎక్కడో కర్నూలు నుంచి అక్కడికి వచ్చిండు, ఆయన ఎంతో కొంత సంపాదించుకొని పోవాలి అనుకున్నాడు. సో అది తెలంగాణకు అది ఒక మంచిది. ఆయన రేపు చెప్పుకుంటాడు, నేను తెలంగాణ సమ్మక్క జాతర పోయినా
నాకు ఒక 25,000 వచ్చినాయి, నా కుటుంబాన్ని పోయించుకుని అని చెప్పుకుంటాడు ఆయన సంతోషంగా. కానీ ఈరోజు తెలంగాణకు పోయినందుకు నేను అవమానపడ్డా, నన్ను అవమానించారు, నా బిజినెస్ ను, నా పొట్టను, నా కుటుంబాన్ని రోడ్డున పాలు చేశానని చెప్పేసి ఒక మచ్చ తెలంగాణకు ఉండొద్దు అనేటువంటి ఒక కోణంతో మాత్రమే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో చేసింది ఎవరయ్యా అని చాలా స్పష్టంగా ఇంతకుముందు చెప్తున్నాం, మళ్ళొక్కసారి కూడా నేను చెప్తున్నాను. చేసింది తేజస్వి మీడియా. తేజస్వి మీడియా తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది కాదు. ఆ ఛానల్ ఓనర్ ప్రియా చౌదరి ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆమెకు తెలంగాణకు సంబంధం లేదు. ఎవరంటే నేను తెలంగాణ కోడల్లో, నేను తెలంగాణలో ఉంటానని చెప్పుకుంటుంది, కానీ తెలంగాణ కాదు ఆమెది. సో ఆమె ఇలాంటి వ్యక్తులు కొంతమంది తెలంగాణలో ఇలా మతం పేరు చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళంతా కూడా కొందరు ఇదే ప్రాంతంలో ఉన్నారు, కొంత వేరే ప్రాంతాల వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రశాంతంగా గంగా జమున తెహజీబ్ అనేటువంటి ఒక కల్చర్ ఉన్నటువంటి తెలంగాణలో ఈరోజు మతం పేరిట చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. మత ఉన్మాదత్వంతో కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. అది హిందువులో కావచ్చు, క్రిస్టియన్స్ లో కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్ లో కావచ్చు. ఎవరైనా సరే ఉన్మాదత్వంతో బిహేవ్ చేయడం మంచి పద్ధతి కాదు. ఇక్కడ పంచాయతీ అనేది ఈ పేద వలి అనే వ్యక్తి, జావేద్ అనే వ్యక్తి, వాళ్ళు బతుకు తెరువు కోసం వచ్చారు అంతే తప్ప తెలంగాణను దోచుకోవడానికో లేకపోతే తెలంగాణలో ఇంకేదో లక్షల సంపాదించడం రాలేదు. ఒక వారం రోజులు అక్కడికి వస్తే కనీసం నా 4 రోజుల పాటుగా నా కుటుంబంలో కొంచెం మంచిగా తినిపించవచ్చు, లేకపోతే కుటుంబాన్ని కొంచెం పోషించవచ్చు అనే ఒక ఆశతో వచ్చారు. ఆశను నిజంగా మీరు చంపేసిరు. ఆ చిన్న 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 ఆశను కూడా ఈరోజు మైకు పెట్టి ఎంత హరాజ్ చేసి ఆ ఆశను చంపిరు కదా. నిజంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ వలి అనేటువంటి వ్యక్తి వీడియో చూసి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 10 కోట్ల మంది ప్రజలు చెలించిపోయారు. ఇంకా కూడా అంత చెలించిపోయినప్పుడు కూడా ఇంకా మేము తప్పు చేయలేదు, మేము బరాబర్ చేసాం, ఇంకా చేస్తాం అనేటువంటి ఒక మాట్లాడుతున్నా. ఇది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా గాని ఎవరైతే ఇలా చేశారో వాళ్ళందరూ కూడా మేము అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణలో ఖచ్చితంగా పెట్టం వాళ్ళని. ఇది మాత్రం చాలా సీరియస్ చెప్తున్నాం. తెలంగాణ కోసం మా జీవితాల పరంగా పెట్టి కొట్లాడినాం. అలాంటిది మీరు లెక్క కాదు. ప్రియా చౌదరి గారు ఇప్పటికైనా మీరు మళ్ళా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క అంశాన్ని హలాల్ మీద తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. హలాల్ మీద మీరు తీసుకుపోయారు అనుకోండి, అది మీకే నష్టం. ఎందుకంటే హలాల్ అనేది హిందువుల్లో ఉన్నటువంటి మెజారిటీ కులాలు కూడా హలాల్ లేకుండా తినేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ మీరు ఓండి ఊర్లోకి పోతే తెలుస్తుంది, గ్రామాల్లో పోతే తెలుస్తుంది, గ్రామాల ప్రజలతో మాట్లాడి తెలుస్తుంది. ఇంకా కూడా ఇప్పుడు హలాల్ మీద తీసుకుపోయి ఆ తుప్పుకు అనుకుంటా ఇంకేదో అనుకుంటా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు హలాల్ గురించి తెలుసుకోండి, దాని చరిత్ర ఏంది, ఖురాన్ లో ఏం చెప్పారు, సైంటిఫిక్ గా ఏం చెప్తా ఉంది, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ జ్ఞానం తెచ్చుకోండి, చదువుకోండి. చదువుకుంటే ఈ విషయాలు తెలుస్తాయి. తెలియకపోతే ఎవరైనా కొంతమందిని అడిగి తెలుసుకోండి. ఏంటి హలాల్ అంటే మీనింగ్ ఏంది, హరాం అంటే మీనింగ్ ఏంది, తుప్పుకని ఎక్కడ చేస్తారు ఏంటిది అని తెలుసుకుంటే మీకు కొంత జ్ఞానం వస్తుంది. ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి, ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగిందని చెప్పేసి ఆయన మీరు 40 మంది చుట్టుముడితే ఆయనకు నీళ్ళు వచ్చినాయి కదా. నేను చెప్తున్నాను కదా, ఒకానొక మీడియా ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీకే ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడిగితే చెమటలు వచ్చినాయి. ప్రధాని మోడీకే వచ్చినాయి చెమటలు. ఇప్పటికి కూడా ఒక వీడియో ఉంటే చూడండి ఒకసారి. నీళ్లు తాగిన సందర్భాలు ఉన్నాయి, ప్రధాని మోడీ నీళ్లు తాగిన సందర్భాలు ఉంటాయి. ఈయన మీడియా అంటే తెలుసా, చుట్టుపక్కల అది ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఇక్కడ నుంచి పోయిండు. అక్కడ కొంత అలజడి జరిగింది. ఆయన తన కుటుంబం నన్ను అరెస్ట్ చేస్తారేమో అని ఒక భయంతో పోలీసులు తీసుకపోతే నా కుటుంబం ఏమైతే భయంతో ఆయన భయపడ్డాడు కదా. అంటే తప్పు చేయకపోతే భయం ఎందుకు వస్తానని అడుగుతున్నారు. ఎవరైనా సరే తప్పు చేసినా చేయకున్నా కొంత చుట్టుపక్కల జనాలు ఇష్టం వచ్చిన బిహేవ్ చేసినప్పుడు ఎవరికైనా భయం అవుతుంది, అది మానవ సహజం. కానీ ఇంత దారుణంగా వేధించడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది తెలంగాణకు, ఇది తెలంగాణ సంస్కృతి కాదు. అది చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చినాం. ఇలా వేధించే వాళ్ళ ఎవరు కూడా తెలంగాణ వాళ్ళు కాదు, ఇలా వేధించే వాళ్ళు ఎవరు కూడా హిందువులు కాదు. హిందుత్వం అంటేనే పరమత స్థానం కోరుకుంటది, ధర్మాన్ని కోరుకుంటది, శాంతిని కోరుకుంటది. కానీ ఇలా ఒక విద్వేషాలు రెచ్చగొట్టాలి, అధర్మంతో ఉండాలి, లేదా అశాంతి చెలరేగాలనేటువంటి ఉద్దేశం హిందుత్వంలో ఉండదు. ఎవరైతే వీళ్ళని అడ్డుకున్నారో వాళ్ళెవరు కూడా హిందుత్వవాదులు కాదు, తెలంగాణ వాదు అసలే కాదు. ఇది మాత్రం క్లారిటీ ఇవ్వడానికే ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికైనా మారండి, మారి వీళ్ళను ఆదుకోవాలి. మీరందరూ కూడా వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళకు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మరీ డిమాండ్ చేస్తున్నాం.